ఒక బిందువు కానీ తీసుకున్నట్లయితే ఆ బిందువు చుట్టూ ఉండే కోణం ఏమవుతుంది, ఎంత అవుతుందంటే 360 అవుతుంది. అంటే ఒక తలంలో ఏదైనా ఒక పటాన్ని కానీ తీసుకున్నప్పుడు లేదా ఏదైనా ఒక వస్తువుని కానీ తీసుకున్నప్పుడు ఆ వస్తువును మనము ఒక చుట్టూ ఏ విధంగా తిప్పామంటే ఆ వస్తువు ఎంత కోణం తిరిగినట్లు లెక్క, 360 డిగ్రీలు తిరిగినట్లు లెక్క. ఎంత కోణం? 360 డిగ్రీలు. అయితే ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఇక్కడ మీకు కోణం తెలియలేదు. ఇది 90 డిగ్రీలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడున్న వస్తువు ఇక్కడికి వచ్చింది అనుకోండి, ఎంత కోణం తిరిగినట్లు లెక్క? 90 డిగ్రీలు తిరిగినట్లు లెక్క. ఇప్పుడు ఇక్కడున్న వస్తువు ఇక్కడికి వచ్చింది అనుకోండి, ఎంత కోణం తిరిగినట్లు లెక్క? ఇక్కడి నుంచి ఇక్కడికి 90, ఇక్కడి నుంచి ఇక్కడికి 90, ఇక్కడి నుంచి ఇక్కడికి 90, ఇక్కడి నుంచి ఇక్కడికి 90, అలాగే ఇక్కడి నుంచి ఇక్కడికి 90. సో మొత్తం ఎంత అవుతుందంటే 360 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, మనకి ఏం అవ్వాలంటే మీరు ఫస్ట్ మీరు ఏ పటం అయితే చూస్తారో సేమ్ అదే విధంగా కనిపించాలి. ఇది ఒక పటం. సో ఈ పటంలో ఈ విధంగా ఉందనుకోండి. ఇప్పుడు ఇది 90 డిగ్రీలు, అంటే ఇది ఇక్కడ ఉంది కదా, ఇటు తెస్తున్నాను ఇప్పుడు నేను. సో 90 డిగ్రీలు తిప్పినప్పుడు సేమ్ మీకు అదే విధంగా కనిపిస్తుందా? ముందు మీరు ఏ విధంగా అయితే ఈ చుట్టూ ఒక పటాన్ని అయితే చూసి వెనక ఒక పటం గీసాం మనం, ఆ పటాన్ని ఏకీభవించాలి. ఏకీభవించినట్టు కనిపిస్తుందా? లేదు, కింద కొంత భాగం పైన కొంత భాగం కనిపించేస్తుంది. అంటే 90 డిగ్రీలు తిప్పినప్పుడు ఆ పటం అదే విధంగా కనిపించలేదు. ఇప్పుడు ఇంకొక 90 తిప్పుదాం, ఇంకొక 90 తిప్పామనుకోండి, సేమ్ అదే విధంగా కనిపిస్తుందా? సో మీరు ఏ పటాన్ని అయితే గీచారో ఆ పటాన్ని ఏకీభవిస్తుంది. ఎప్పుడు? మొదట 90 తిప్పినప్పుడు అదే విధంగా ఏకీభవించలేదు. ఇంకొక 90 తిప్పినప్పుడు, అంటే మొత్తం ఎంత తిప్పాం మనము? 180 డిగ్రీలు తిప్పాం. అంటే ఒక దీర్ఘ చతురస్రాకార ఒక వస్తువుని మనము ఎంత కోణం తిప్పాం? 180 డిగ్రీలు తిప్పిన తర్వాతే సేమ్ అదే పటం కనిపించింది. మళ్ళీ ఇంకొక 180 డిగ్రీలు తిప్పారనుకోండి, మీరు ఏం కనిపిస్తుంది? మళ్ళీ సేమ్ అదే విధంగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ దీర్ఘ చతురస్రంగా తీసుకున్నట్లయితే దీర్ఘ చతురస్రం యొక్క భ్రమణ ఏంటంటే భ్రమణ సౌష్ఠవ కోణం. మనకి ఇక్కడ రేఖీయ సౌష్ఠవం ఏం ఉపయోగించాం? రేఖను ఉపయోగించాం. భ్రమణ సౌష్ఠవ కోణం, సౌష్ఠవం మనం ఏం ఉపయోగించాలంటే కోణాన్ని ఉపయోగించాలి. 90 డిగ్రీల కోణం దగ్గర ఆ పటం అనేది అదే విధంగా కనిపించలేదు. 180 డిగ్రీలు తిరిగితే ఏమైంది? సేమ్ అదే విధంగా కనిపించింది. మీరు ఫస్ట్ ఏ విధంగా అయితే చూసారో ఆ విధంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం. ఈ విధంగా ఇది 0 డిగ్రీలు ఉంది. ఇప్పుడు 90 డిగ్రీలు తిప్పామనుకోండి, ఏ విధంగా తిప్పుతాం? ఇది 90 డిగ్రీలు. ఫస్ట్ మీరు ఏ విధంగా చూస్తారో ఆ విధంగా కనిపిస్తుందా? లేదు, కనిపిస్తుంది. ఇంకొక 90 డిగ్రీలు తిప్పుతున్నాను, కనిపిస్తుందా? ఈ విధంగా ఫస్ట్ మీరు ఏ విధంగా చూస్తారో అదే విధంగా కనిపిస్తుంది. అంటే దీర్ఘచతురస్రాకారంలో ఉండే వస్తువు యొక్క లేదా దీర్ఘచతురస్రం యొక్క భ్రమణ సౌష్ఠవ కోణం ఎంత అవుతుందంటే 180 డిగ్రీలు అవుతుంది. అయితే 360 డిగ్రీల్లో ఎన్ని 180 ఉంటాయి? 2 180 ఉంటాయి, అంతే కదా. అంటే 360/180 ఎంత అవుతుంది? 2 అవుతుంది. ఈ రెండుని మనం ఏమంటామంటే భ్రమణ సౌష్ఠవ పరిమాణం అంటాం. ఏమంటాం? మీరు ఫోకస్ చేయవలసింది ఏంటంటే మెయిన్ ఈ కోణము, ఈ పరిమాణం. కోణం తెలిస్తే పరిమాణం తెలిసిపోతుంది, పరిమాణం తెలిస్తే కోణం తెలిసిపోతుంది. సో కోణం తెలిసినప్పుడు పరిమాణం ఏ విధంగా తెలుస్తుందంటే 360 కోణం వేయాలి. పరిమాణం తెలిసినప్పుడు కోణం ఏ విధంగా తెలుస్తుందంటే 360 పరిమాణం వేయాలి. 2 1లు 2 180 వచ్చిందా? 181 182 వచ్చిందా? సో మనకి ఏదైనా సరే ముందు మనం ఏం తెలుసుకోవాలంటే భ్రమణ సౌష్ఠవ కోణం అనేది తెలుసుకోవాలి. దీర్ఘ చతురస్రానికైతే రాసుకోండి, దీర్ఘ చతురస్రానికైతే భ్రమణ సౌష్ఠవ కోణం ఎంత అవుతుందంటే 180 డిగ్రీలు అవుతుంది. మరి చతురస్రాకారంలో ఉండే వస్తువు తీసుకున్నాం అనుకోండి, ఏంటి చతురస్రాకారంలో వస్తువు కానీ తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక చతురస్రాకారంలో వస్తువు చూడండి. ఇక్కడ ఇది ఒక చతురస్రాకారంలో వస్తువు. ఇప్పుడు ఈ వస్తువుని ఏం చేశానంటే నేను 90 డిగ్రీలు తిప్పుతున్నాను. 90 డిగ్రీలు తిప్పినప్పుడు మీరు ఫస్ట్ ఏ పటం అయితే గీసారో దీనికి ఇక్కడ వెనక అదే పటాన్ని ఏకీభవించిందో లేదు, ఎక్కడ ఇంత ఎక్కువ తక్కువ అయిపోయిందా? అవ్వలేదు. అంటే 90 డిగ్రీలు తిప్పినప్పుడు మీరు ఫస్ట్ ఏ పటం అయితే చూస్తారో సేమ్ అదే విధంగా వచ్చింది. ఇంకొక 90 తిప్పుదాం, 180 డిగ్రీల దగ్గర కూడా సేమ్ అదే విధంగా కనిపించింది. ఇప్పుడు ఇంకొక 90 డిగ్రీలు తిప్పుదాం, ఇంకొక 90 తిప్పితే ఎంత అవుతుందండి? 270 డిగ్రీలు అవుతుంది. అక్కడ కూడా సేమ్ అదే విధంగా కనిపిస్తుంది. ఇంకొక 90 తిప్పుదాం, 360 డిగ్రీలు కంప్లీట్ చేస్తుంది. అంటే
మనం ఒకేసారి 90 అని చెప్పడం కాదండి. ఇది 0 డిగ్రీ దగ్గర ఉందనుకున్న పటం, 0 డిగ్రీ దగ్గర ఈ పటం ఉందనుకున్నట్లయితే మనం ఏం చేయాలంటే 1 డిగ్రీని మొదలు పెట్టుకొని 360 డిగ్రీల వరకు ఒక్కొక్క డిగ్రీ ఇలాగ తిప్పుకుంటూ రావాలి. ఓకే, సో తిప్పుకొని వస్తే మనకి ఇక్కడ ఏ డిగ్రీ దగ్గర అది సేమ్ అదే పటాన్ని ఏకీభవిస్తుందంటే 90 డిగ్రీ దగ్గర ఏకీభవిస్తుంది. మళ్ళీ 91, 92, 93, 94, 95 చూడండి, ఎక్కడ ఏకీభవించలేదు చుట్టూ కూడా 96, 90 అలాగ వెళ్తే 180 దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ ఏకీభవిస్తుంది. మళ్ళీ అలాగ 181, 182, 183 అలాగ వెళ్తే మళ్ళీ 270 డిగ్రీల దగ్గర ఏకీభవిస్తుంది. మళ్ళీ 270 దగ్గర నుంచి అలాగ వెళ్తే 360 డిగ్రీ దగ్గర ఏకీభవిస్తుంది. ఇక్కడ మొదటగా ఏ కోణం దగ్గర ఏకీభవించింది? మొదటగా ఏ కోణం దగ్గర ఏకీభవిస్తుందో దాన్నే మనము భ్రమణ సౌష్ఠవ కోణం అంటాం. దీర్ఘ చతురస్రానికి అయితే 180 డిగ్రీలు అయింది, మరి చతురస్రానికి ఎంత అవుతుందండి? 90 అవుతుంది. సో చతురస్రం యొక్క భ్రమణ సౌష్ఠవ కోణం ఎంత అవుతుందంటే 90 డిగ్రీలు. అయితే 90 తెలుస్తుంది, మనకు కోణం తెలుస్తుంది. కోణం తెలిసినప్పుడు మనం ఏం కట్టాలండి? పరిమాణం కట్టాలి. సో పరిమాణం కట్టాలంటే ఏం చేయాలి? 360 డిగ్రీలు మనము భ్రమణ సౌష్ఠవ కోణంతో కానీ భాగించినట్లయితే వచ్చేస్తుంది 91, 94. ఎంత వచ్చింది? 4 వచ్చింది. అంటే చతురస్రం యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఎంత అవుతుందండి? భ్రమణ సౌష్ఠవ పరిమాణం 4 అవుతుంది. మరి అదే దీర్ఘ చతురస్రానికి అయితే 2 అవుతుంది. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక సమబాహు త్రిభుజం తీసుకున్నాను. సమబాహు త్రిభుజం తీసుకున్నట్లయితే ఈ సమబాహు త్రిభుజానికి ఎన్ని శీర్షాలు లేదా ఎన్ని భుజాలు ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఇది శీర్షం, ఇదొక శీర్షం, ఇదొక శీర్షం. ఇప్పుడు ఈ శీర్షం ఇక్కడ ఉంది, ఈ శీర్షం ఇక్కడ ఉన్నది ఏమవ్వాలి? 1 డిగ్రీ, 2 డిగ్రీ, 3 డిగ్రీ, 4 డిగ్రీ ఈ విధంగా అలా చుట్టూ తిరగాలి, భ్రమించాలి, చుట్టూ భ్రమణం చెందాలి. సో భ్రమణించినప్పుడు ఏమవ్వాలి? ఈ శీర్షం అనేది ఇక్కడ రావాలి, ఇక్కడ ఉన్న శీర్షం ఇక్కడ రావాలి, ఇక్కడ ఉన్న శీర్షం ఇక్కడ రావాలి. ఆ సందర్భంలో మాత్రమే మీరు ఫస్ట్ ఏ పటం మీద చూస్తారో సేమ్ అదే విధంగా కనిపిస్తుంది. అంటే ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఆ కోణం ఎంత అవుతుందంటే చుట్టూ ఎంత కోణం? 360 డిగ్రీలు. ఈ చుక్క అనేది ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చింది 1, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది 2, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ రావాలి అంటే 3, అంటే 3 సార్లు తిరగాలి. కాబట్టి 3 1 3 120 ఎంత వచ్చింది? 120. అంటే సమబాహు త్రిభుజం యొక్క భ్రమణ సౌష్ఠవ కోణం ఎంత అవుతుందంటే ఎంత అవుతుంది? 120 డిగ్రీలు అవుతుంది. మరి భ్రమణ సౌష్ఠవ కోణం 120 డిగ్రీలు అయితే భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఎంత అవుతుందండి? 360 డిగ్రీలు బై 120 ఎంత వస్తుంది? 3 వస్తుంది. అంటే సమబాహు త్రిభుజం యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఎంత అవుతుంది? 3 అవుతుంది. ఇక్కడ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే 3 భుజాలు కలిగిన పటానికి 3 వచ్చింది సౌష్ఠవం, ఏది భ్రమణ సౌష్ఠవ పరిమాణం. 4 భుజాలు కలిగిన పటానికి 4 వచ్చింది భ్రమణ సౌష్ఠవ పరిమాణం. మరి 5 భుజాలు కలిగిన 5 భుజాలు కూడా సమానంగా ఉండాలి. అటువంటి పటాన్ని మనం ఏమంటాం? క్రమ పంచభుజి. సో క్రమ పంచభుజి యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఎంత అవుతుంది? ఇక్కడ మీకు కోణంతో అవసరం లేదు, ఫస్ట్ పరిమాణంకి వచ్చింది. 3 భుజాలు సమానంగా ఉంటే 3 అయింది పరిమాణం, 4 భుజాలు సమానంగా ఉండే పటంలో 4 అయింది, 5 భుజాలు సమానంగా ఉండే పటంలో పరిమాణం ఎంత అవుతుంది? 5 అవుతుంది. అంతేనా? 5 అవుతుంది. ఇప్పుడు మనకి ఏమొచ్చింది? పరిమాణం వచ్చింది. సో పరిమాణం వచ్చినప్పుడు కోణం కట్టగలం కదా. ఏం చేయాలి కోణం కట్టాలంటే? 360 బై ఈ పరిమాణం ఇస్తే సరిపోతుంది. 5 1 5 72. అంటే 5 భుజాలు కలిగిన క్రమ పంచభుజి యొక్క భ్రమణ సౌష్ఠవ కోణం ఎంత అవుతుందంటే 72 డిగ్రీలు అవుతుంది. మరి మిగతా నేను చెప్పను, 6 7 8 ఇవన్నీ మీరు ట్రై చేసుకోవచ్చు. సో 5 భుజాలు సమానంగా ఉంటే 5 అయింది పరిమాణం, 6 భుజాలు సమానంగా ఉంటే 6 అవుతుంది, 7 భుజాలు అయితే 7, 8 అయితే 8. సో ఈ విధంగా 10 భుజాలు సమానంగా ఉండే పటాన్ని మనం ఏమంటామండి? క్రమ దశభుజి అంటాం. దీని యొక్క పరిమాణం ఎంత అవుతుంది? 3 భుజాలు ఉన్నప్పుడు 3 అయింది, 5 భుజాలు ఉన్నప్పుడు 5 అయింది, మరి 10 భుజాలు ఉన్నాయి ఈ పటంలో. దీని యొక్క పరిమాణం ఎంత అవుతుంది? పరిమాణం 10 అవుతుంది. పరిమాణం మనకు తెలిసిపోయింది. సో పరిమాణం తెలిసిన అంటే 10 భుజాలు కలిగిన దశభుజి, ఇది క్రమ దశభుజి యొక్క భ్రమణ సౌష్ఠవ కోణం ఎంత అవుతుందంటే 36 డిగ్రీలు అవుతుంది. సో ఈ విధంగా మనకి కొన్ని పటాలకి భ్రమణ సౌష్ఠవ కోణం ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో మనం ఏం చేయాలంటే భ్రమణ సౌష్ఠవ కోణం కనిపెట్టింటే ఆ పటం మొదట ఏ విధంగా అయితే ఉందో
ఆ పటం అనేది చుట్టూ తిరగాలి. ఎంత తిరగాలి? 360 డిగ్రీలు తిరగాలి. 360 డిగ్రీలు తిరిగిన క్రమంలో అది ఏ ఏ డిగ్రీల దగ్గర మీరు ఫస్ట్ ఏ విధంగా అయితే చూస్తారో సేమ్ అదే విధంగా కనిపిస్తుందో, లేదా దాని కింద మీరు ఒక పటం కానీ గీసినట్లయితే ఆ పటాన్ని అది ఏకీభవించాలి. దాన్ని గీసాను కదా, చతురస్రము, దీర్ఘ చతురస్రము. సో ఆ విధంగా ఏకీభవించాలి. సో అటువంటి సందర్భాలు ఎన్నైతే వస్తాయో అవన్నీ ఇప్పుడు ఏమవుతాయంటే భ్రమణ సౌష్ఠవ పరిమాణాలు అవుతాయి. అలా కాకుండా ఫస్ట్ ఏ కోణం దగ్గరతో వస్తుందో ఆ కోణం ఏమవుతుందంటే భ్రమణ సౌష్ఠవ కోణం అనేది అవుతుంది. ఓకే, సో నేను చెప్పింది ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను దాంట్లో. ఇది విన్నారు కదా, అది కూడా ఒకసారి వినండి, మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ కాన్సెప్ట్ మనం ఇక్కడ బిందు సౌష్ఠవం. భ్రమణ సౌష్ఠవం ఏమైందండి, ఆ పటం చుట్టూ తిరిగింది. అయితే బిందు సౌష్ఠవంలో పటం తిరగకూడదు, మనం తిరగాలి. ఏం తిరగాలి? మనం తిరగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇదొక అక్షరం. నేను ఇటు నుంచి చూస్తే నాకు ఏ విధంగా కనిపిస్తుందండి? హెచ్ లాగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇటు నుంచి చూస్తాను, ఇటు నుంచి చూసినా అది హెచ్ లాగా కనిపిస్తుంది నాకు. అంటే మనం ఇటు నుంచి చూసినా ఒకే విధంగా కనిపించాలి. భ్రమణ సౌష్ఠవంలో ఏమైంది? పటం అనేది లేదా అక్షరం అనేది తిరిగింది. ఇక్కడ పటం తిరగకూడదు, మనం తిరగాలి. హెచ్ మనం ఇటు నుంచి చూసినా అది హెచ్ లాగా కనిపిస్తుంది, అటు నుంచి చూసినా హెచ్ లాగా కనిపిస్తుంది. అయితే మనకి ఇక్కడ కొన్ని అక్షరాలు తీసుకుంటాం చూడండి. హెచ్ ఒకటి, ఐ ఒకటి, నెక్స్ట్ ఎక్స్ ఒకటి, నెక్స్ట్ ఓ ఒకటి, నెక్స్ట్ జెడ్ ఒకటి, ఇంకేమున్నాయి? సి ఒకటి, సి సి అవదులండి, డిఈఎఫ్ జిహెచ్ఐ జేకే ఎల్ ఎం ఎన్ ఎన్ ఇలా కనిపిస్తుంది. ఇలా కనిపిస్తుంది. ఓకే, ఎన్ ఒకటి అవుతుంది. ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ ఎస్ ఒకటి, ఓకే ఎస్ ఒకటి, టి యు వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్. ఓకే, మనకి 7 నుంచి 7 వరకు అక్షరాలను తీసుకున్నట్లయితే ఆ అక్షరాల్లో ఈ ఎన్ని అక్షరాలు ఇవి? 5, 2, 7 అక్షరాలు. ఈ 7 అక్షరాలను మీరు పరిశీలించినట్లయితే మీరు ఈ విధంగా చూసినా అది ఒకే విధంగా కనిపిస్తుంది, లేదా మీరు పైకి అటు నుంచి చూసినా అది అదే విధంగా కనిపిస్తుంది. అంటే మీరు దిశ మారాలి. ఎంత కోణంలో మారాలి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడి నుంచి చూసారనుకోండి, అది ఏ విధంగా కనిపిస్తుందో మీరు ఇక్కడి నుంచి చూసినా అది అదే విధంగా కనిపించాలి. అంటే ఇక్కడి నుంచి నువ్వు ఇక్కడికి వచ్చావంటే ఎంత కోణం తిరిగినట్లు లెక్క? 180 డిగ్రీలు తిరిగినట్లు లెక్క. అంటే ఒక వస్తువుని మనం 180 డిగ్రీలు తిరిగి చూసినా సరే అది అదే విధంగా కనిపించాలి. సో అటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో, లేదా అటువంటి పటాలు ఏవైతే ఉన్నాయో అది అదే విధంగా కనిపించట్లు ఏవైతే ఉన్నాయో అటువంటి పటాలను మనం బిందు సౌష్ఠవం కలిగిన పటాలు అంటాం. ఏమంటాం? బిందు సౌష్ఠవం. బిందు సౌష్ఠవం. భ్రమణ సౌష్ఠవానికి బిందు సౌష్ఠవానికి తేడా తెలిసింది కదా. భ్రమణ సౌష్ఠవం అంటే పటం తిరగాలి, బిందు సౌష్ఠవం అంటే మనం తిరగాలి. ఎంత తిరగాలండి? 180 డిగ్రీలు తిరగాలి. దీంట్లో బిందు సౌష్ఠవ పరిమాణం ఉండదండి. సో బిందు సౌష్ఠవం ఎంత అడుగుతుంటారు. సో దీర్ఘ చతురస్రం ఈ విధంగా ఉందనుకోండి. సో దీనికి బిందు సౌష్ఠవం ఉంటుందా? ఉంటుంది. సో నువ్వు ఇటు నుంచి చూసినప్పుడు ఏ విధంగా కనిపించిందో ఇటు నుంచి చూసినా అది అదే విధంగా కనిపిస్తుంది. అంటే 180 డిగ్రీల్లో అది సేమ్ అదే విధంగా కనిపిస్తుంది. మరి చతురస్రం తీసుకుంటే చతురస్రానికి కూడా బిందు సౌష్ఠవం ఉంటుంది. అలా అదేవిధంగా మనం ఏ పటం అయితే తీసుకుంటే ఆ పటానికి బిందు సౌష్ఠవం ఉంటుందా లేదా మనకు తెలియాలంటే ఆ పటాన్ని మనము 180 డిగ్రీలు తిరిగి చూడాలి. ఓకే, సో బిందు సౌష్ఠవం సంబంధించి ఇది తెలుసుకోవాల్సింది. సో ఇంతకు మించి మనకి ఇక్కడ చెప్పుకోదగ్గ అంశాలు ఏం లేదు. అయితే నేను కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చాను. ముందు మనం ఏం చేద్దామంటే 5th క్లాస్, 6th క్లాస్, 7th క్లాస్, అలాగే 8th క్లాస్ వీటిలో ఏముందో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఈ సౌష్ఠవానికి సంబంధించి. ఆ తర్వాత మనం నెక్స్ట్ కాన్సెప్ట్ వెళ్దాం. ఇక్కడ 5th క్లాస్ మనం ఫస్ట్ కానీ చూసినట్లయితే మనకి ఇక్కడ దీంట్లో భ్రమణ సౌష్ఠవం నేను చెప్పుకున్నాం కదా. మనం ఇక్కడ ఈ పదాలు మీకు చెప్పలేదండి. భ్రమణ సౌష్ఠవంలో 90 డిగ్రీలు కానీ తిరిగింది అనుకోండి, దాన్ని మనము పావు భ్రమణం అంటాం. ఏమంటాం?
పావు భ్రమణం. అదే 180 డిగ్రీలు తిరిగింది అనుకోండి, దాన్ని మనము అర్ధ భ్రమణం అంటాం. అదే 270 డిగ్రీలు తిరిగింది అనుకోండి, దాన్ని మనము ముప్పావు భ్రమణం అంటాం. ముప్పావు భ్రమణం. అదే 300 డిగ్రీలు తిరిగింది అనుకోండి, కేజీ అన్నారులేండి, పూర్తి భ్రమణం అంటాం. ఏమంటాం? పూర్తి భ్రమణం. సో దానికి సంబంధించి మనకి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఫస్ట్ నేను ఇక్కడ మనకి ఏవైతే ఇంపార్టెంటో అవి నేను చెప్తాను. మీకు ఒకవేళ టెక్స్ట్ బుక్ ఉన్నట్లయితే పేజ్ నెంబర్ చెప్తాను, ఓపెన్ చేసుకోండి. పేజ్ నెంబర్ 180. ఏది సెమిస్టర్ బుక్ అయితే అండి, సెమిస్టర్ బుక్లో మనకి ఇక్కడ 118 పేజీ, 119 పేజీ. దీంట్లో కొన్ని అక్షరాలు ఇచ్చాడు. ఈ అక్షరాలకి ప్రతిబింబం అడిగాడు. అయితే ప్రతిబింబాలు ఏ విధంగా ఉంటాయంటే, కొన్ని ప్రతిబింబాలు మనం అద్దంలో చూసుకున్న ఒకే విధంగా కనిపిస్తాయి. ఏ అయినా ప్రతిబింబం తీసుకున్నాం అనుకోండి, ఏ అయినా అక్షరానికి ప్రతిబింబం తీసుకున్నట్లయితే అద్దంలో చూసినా ఏలాగే కనిపిస్తుంది. అదేవిధంగా హెచ్ తీసుకున్నాం అనుకోండి, అదేవిధంగా కనిపిస్తుంది. అయితే మనకి టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చాడంటే, ఇక్కడ టీకి ప్రతిబింబం ఇచ్చాడు, ఏకి ప్రతిబింబం ఇచ్చాడు, ఈకి ప్రతిబింబం ఇచ్చాడు. ఏమడిగాడు ఇక్కడ అంటే, ఏ అక్షరాలు అద్దంలో ఒకే ప్రతిబింబాన్ని కలిగి ఉన్నాయి. అయితే వాడు ఇచ్చిన అక్షరాలు బట్టి అడిగాడు క్వశ్చన్. కానీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడిగితే ఇదే ప్రశ్న, ఏ నుంచి జెడ్ వరకు ఉన్న అక్షరాల్లో ఎన్ని అక్షరాలకు ప్రతిబింబం అనేది ఒకే విధంగా ఉంటుందని అడుగుతుంది. అలాగే ఎన్ని అక్షరాలకు ప్రతిబింబం అనేది ఒకే విధంగా ఉండదు అని అడగచ్చు. నెక్స్ట్ ఇక్కడ కొన్ని అక్షరాలు ఇవ్వబడ్డాయి. అద్దంలో వేరే ప్రతిబింబాన్ని కలిగిన వాటిని టిక్ పెట్టమన్నాడు. హెచ్ ఇచ్చాడు, అద్దంలో కూడా అదే విధంగా కనిపిస్తుంది. ఎం ఇచ్చాడు, అద్దంలో కూడా అదే విధంగా కనిపిస్తుంది. డబ్ల్యూ ఇచ్చాడు, అద్దంలో కూడా అదే విధంగా కనిపిస్తుంది. కే ఇచ్చాడు, కే అనేది అద్దంలో అదే విధంగా కనిపిస్తుంది, కాబట్టి అది కాదు. అయితే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ దీన్ని బేసిస్ ఏ విధంగా పడుతుందంటే, ఈ క్రింది వాటిలో అద్దంలో వేరే ప్రతిబింబాన్ని కలిగిన అక్షరం ఏదని అడుగుతాడు. ఆప్షన్లో మనకి అంటే ఇదే అక్షరాలు ఇస్తాడు, హెచ్, ఎం, డబ్ల్యూ, కే, సి, డి. సో కొన్ని ఆప్షన్ ఇస్తాడు. ఆ ఆప్షన్ లో మనం దేన్ని చూస్ చేసుకోవాలంటే అద్దంలో వేరే విధంగా కనిపించే అక్షరాన్ని చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ముగ్గులు ఇచ్చాడు, కొన్ని పటాలు ఇచ్చాడు, వాటికి సౌష్ఠవ రేఖ ఇచ్చాడు. సౌష్ఠవ రేఖ చూసిన సందర్భంలో మీరు ఏం చేయాలంటే కుడి ఎడమలు ఒకే విధంగా ఉన్నాయో చూసుకోవాలి. ఇక్కడ మనకి ఫస్ట్ పటం అవుతుంది, సెకండ్ పటం అవుతుంది, థర్డ్ గా అవుతుంది, ఫోర్త్ వచ్చేసరికి పైన తక్కువ కింద ఎక్కువ ఉంది. సో అటువంటి పటాలు అవ్వండి. ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ ఉండే పటాలు ఎప్పుడూ కూడా సౌష్ఠవం అనేది అవ్వదు. ఎందుకంటే సమానంగా మధ్యలో ఉండాలి సౌష్ఠవం అనేది ఎప్పుడూ కూడా. నెక్స్ట్ ఇది అవుతుంది, ఇది అవ్వదు, ఇది అవుతుంది, ఇది అవుతుంది. సో ఆ విధంగా కొన్ని పటాలు ఇచ్చాడండి. ప్రతి పటానికి కూడా సౌష్ఠవ కట్టుకున్నాడు. నెక్స్ట్ కాన్సెప్ట్ మనకి ఏమి ఇచ్చాడంటే అర్ధ భ్రమణం. అర్ధ భ్రమణం తెలుసు కదా, అర్ధ భ్రమణం ఎంత అండి? 180 డిగ్రీలు. అర్ధ భ్రమణం అంటే సగం తిప్పాలి దాన్ని మనం. అది 90 డిగ్రీలు తిప్పితే దాన్ని మనం పావు భ్రమణంగా చెప్పుకుంటాం. అయితే మనము ఏ దిశలో తిప్పాలంటే సవ్య దిశ. ఏ దిశ? సవ్య దిశ. సవ్య దిశ అలాగే అపసవ్య దిశ. అపసవ్య దిశ అంటే సవ్య దిశ అంటే మనకి గడియారంలో ముళ్ళు తిరిగే దిశ సవ్య దిశ, సవ్యంగా తిరుగుతుంది. అదే గడియారంలో ముళ్ళు సరిగ్గా తిరగకపోయింది అనుకోండి, వెనక్కి తిరిగింది అనుకోండి, అది అపసవ్య దిశ అవుతుంది. అంటే ఎడమ నుంచి కుడికి తిరిగితే అది ఏమవుతుంది? సవ్య దిశ అవుతుంది. కుడి నుంచి ఎడమకి తిరిగితే అది అపసవ్య దిశ అవుతుంది. అయితే మనం భ్రమణం చెందించినప్పుడు ఏ కోణాన్నైనా సరే మనం ఏ విధంగా తిప్పాలంటే సవ్య దిశలోనే తిప్పాలి. ఓకే, పావు భ్రమణం అంటే 90 డిగ్రీలు, అర్ధ భ్రమణం అంటే 180 డిగ్రీలు, ముప్పావు భ్రమణం అంటే 270 డిగ్రీలు. గుర్తుపెట్టుకోండి. కొన్ని పటాలు ఇచ్చాడు, ఆ పటాలని అర్ధ భ్రమణం తర్వాత ఏ విధంగా కనిపిస్తుంది అడిగాడు. దీర్ఘచతురస్రం ఇచ్చాడండి, దీనికి అర్ధ భ్రమణం అంటే ఏం చేయాలి? 180 డిగ్రీలు తిప్పాలి. సో 180 డిగ్రీలు ఏ విధంగా కనిపిస్తుంది? అదే విధంగా కనిపిస్తుంది. సో అటువంటి పటాలు కొన్ని ఇచ్చాడు, వాటికి అర్ధ భ్రమణం తర్వాత ఏ విధంగా కనిపిస్తుందో డ్రా చేయమన్నాడు. అలాగే పావు భ్రమణం ఇచ్చాడు. సో పావు భ్రమణానికి సంబంధించి కొన్ని పటాలు ఇచ్చాడు. ఈ పటాలని పావు భ్రమణానికి అర్ధ భ్రమణానికి మార్చి పటాలు గీయమన్నాడండి. అవసరం లేదు, మనకి అర్ధ భ్రమణము పావు భ్రమణాన్ని బేస్ చేసుకుని 8th క్లాస్ కాన్సెప్ట్ మాత్రం మనకి డిఎస్ఎల్ ఇస్తుందండి.
ఒకవేళ అడిగితే లోవర్ క్లాస్ లో మనకి ఇవే అడుగుతాడు. పావు భ్రమణం అంటే ఎంత, అర్ధ భ్రమణం అంటే ఎంత, ముప్పావు భ్రమణం అంటే ఎంత, ఇదే అడుగుతారు తప్ప ఏదో ఒక పటం ఇచ్చి దాని యొక్క పావు భ్రమణాన్ని గుర్తించండి, అర్ధ భ్రమణాన్ని గుర్తించండి అడగదు. నెక్స్ట్ ఇక్కడ అభ్యాసం 4 ఉందండి. అభ్యాసం 4 లో కొన్ని అక్షరాలు ఇచ్చాడు, TCLMU. వీటికి ప్రతిబింబాన్ని జతపరచమన్నాడు. ఇదేనండి. ఇక్కడ కొన్ని పటాలు ఇచ్చాడు. ఈ పటాలకి సౌష్ఠవ రేఖలు ఇచ్చాడండి. వీటిలో సరైన సౌష్ఠవ రేఖ కలిగిన వాటికి టిక్ పెట్టమన్నాడు. అది సౌష్ఠవ రేఖ అవ్వకపోతే క్రాస్ చేయమన్నాడు. అది నేను చేయగలండి. నెక్స్ట్ కొన్ని పటాలు ఇచ్చాడు. ఈ పటాలకి అర్ధ భ్రమణము, పావు భ్రమణాన్ని గీయమన్నాడు. ఓకే. నెక్స్ట్ అమరికలు చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మీరు పేజ్ నెంబర్ 131 చూసినట్లయితే ఇది ఈజీ అని మీరు చేయగలరు, ఏం లేదు ఇక్కడ. ఇక్కడ ఇవి చేయండి కింద ఒక ప్రాబ్లం ఇచ్చారు చూడండి. మనకి నెక్స్ట్ ఖచ్చితంగా డిఎస్సీలకి ఈ ప్రశ్నలు వస్తాయండి. ఎందుకు వస్తాయంటే ఈ సంవత్సరం నుంచి బుక్స్ మారాయి కదా, ఈ బుక్స్ లో మనకి రీజనింగ్ పర్పస్ లో కొన్ని ప్రాబ్లమ్స్ యాడ్ అయ్యాయండి, కాబట్టి ఖచ్చితంగా వస్తాను. ఈ పటంలో మనకి ఏ విధంగా ఉందంటే ఈ విధంగా ఒక పటం ఉంది. ఈ పటంలో మళ్ళీ ఒక చిన్న పటం ఉందండి. అది ఏ విధంగా ఉందంటే బయట ఉన్న పటంలో 6 భుజాలు ఉన్నాయి, లోపల ఉన్న పటంలో కేవలం 5 భుజాలు మాత్రమే ఉన్నాయి. బయట ఉన్న పటానికి 5 భుజాలు వచ్చాయి, లోపల ఉన్న పటానికి 4 భుజాలు వచ్చాయి. అంటే 5, 4. ఈ పటం కొంచెం అటు ఇటు గీచానండి, కానీ థియరీ అయితే అదే 6, 5, 5, 4. నెక్స్ట్ 4 భుజాల పటం తీసుకున్నాడు, లోపల మాత్రం 3 భుజాలు, అంటే 4, 3. నెక్స్ట్ ఏ పటం వస్తుందండి? ఇది 6, ఇది 5, ఇది 4. నెక్స్ట్ 3 భుజాలు గల భుజం వస్తుంది. ఈ విధంగా ఉండొచ్చు. సో అటువంటి పటం ఏదైతే ఉంటుందో అది మనకు ఆన్సర్ అవుతుంది. వీటిని కొంచెం మనము మైండ్ ఉపయోగించి చేయాలి. ఇవి చేయండి, ఈ పటాన్ని ట్రై చేయండి, మీకు రాకపోతే చెప్పండి, ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది రీజనింగ్ పర్పస్ వచ్చిన ప్రశ్న ఏంటి. నెక్స్ట్ చుట్టుకొలతకు సంబంధించిన ప్రాబ్లమ్స్ తెలుసు. ఒక పటం ఇచ్చాడు చూడండి, ఒక దీర్ఘచతురస్రం ఇచ్చాడు, దాని చుట్టూ ఉండే భుజాలు ఏ విధంగా ఇచ్చాడంటే 10, 3, 10, 3 ఇచ్చాడు. దాని చుట్టుకొలత ఏమవుతుందండి? ఒక పటం యొక్క చుట్టుకొలత కావాలంటే ఏం చేయాలి? ఆ పటంలో ఉండే భుజాలకి కొలతలు ఇస్తాడు కదా, చుట్టూ ఇచ్చే కొలతలన్నీ కూడా కల్పిస్తే సరిపోతుంది. అంతేనా? అయితే ఇక్కడ ఇచ్చిన దీర్ఘచతురస్రంలో కొలతలు ఏ విధంగా ఉన్నాయంటే చూడండి, ఇది ఒక దీర్ఘచతురస్రం తీసుకున్నట్లయితే 10, 3, 10, 3. దీని యొక్క చుట్టుకొలత అడిగాడు, ఏమవుతుంది? 10 + 3 + 10 + 3. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇవి మీటర్లు అనుకోండి, ఇవి మీటర్లు, ఇవి మీటర్లు, ఇవి మీటర్లు. సో 10 మీటర్స్ + 3 మీటర్స్ + 10 మీటర్స్ + 3 మీటర్స్, టోటల్ ఎంత అవుతుంది? 26 అవుతుంది. అయితే మనకి ఇదే ప్రశ్నలు ఇచ్చారు అనుకోండి ఎగ్జామ్లో, ఆప్షన్లో మనకి ఏ విధంగా ఉంటాయంటే 26 సెంటీమీటర్స్, 26 మీటర్స్, 26 చదరపు మీటర్లు, 26 గణప మీటర్లు. సో ఈ విధంగా ఇచ్చాడు, అన్ని 26లే. ఒకవేళ నేనే కానీ ఎగ్జామ్ పేపర్ని తయారు చేస్తే ఇదే ప్రశ్న ఇస్తే ఆప్షన్లుగా ఇస్తానండి. 26 cm, 26 m, 26 చదరపు మీటర్లు, 26 గణప మీటర్లు. మనకి ఇక్కడ ఇచ్చింది మీటర్లో ఇచ్చాడు. ఓకే, మనకి ఇచ్చింది మీటర్లో ఇచ్చాడు. మన చుట్టుకొలతకి ఎంత వచ్చిందండి? 26 వచ్చింది. ఈ 26 యొక్క యూనిట్లు అనేది ఏ విధంగా ఉండాలి? ఎప్పుడైనా సరే యూనిట్లు అనేవి ఏ విధంగా చేంజ్ అవుతాయంటే మీటరు ప్లస్ మీటరు ప్లస్ మీటరు ప్లస్ మీటరు ప్లస్ మీటరు ప్లస్ 2 మీటర్లు వేసుకోండి, అనవసరం. అది కలిపితే వచ్చేది కూడా ఏమవుతుందంటే మీటరే అవుతుంది. ఏమవుతుంది? మీటరే అవుతుంది. అదే మీటరు ఇంటూ మీటరు చేశారనుకోండి, చదరపు మీటర్లు వస్తుంది. మీటరు ఇంటూ మీటరు ఇంటూ మీటర్ అంటే 3 సార్లు గణప మీటర్లు వస్తుంది. ఇక్కడ మనం ఏం చేసామండి? 10 మీటర్లు + 3 మీటర్లు + 10 మీటర్లు + 3 మీటర్లు చేసాం. అంటే ఇదేంటిది? చుట్టుకొలత. చుట్టుకొలత అంటే చుట్టూ ఉండే కొలతలు కలిపాం, అన్ని ప్లస్ చేస్తాం. అంటే మీటర్లు కూడా, అంటే మనకు మీటర్లు కూడా ఏమవుతుంది? మీటర్లు ప్లస్ మీటర్లు ప్లస్ మీటర్లు ప్లస్ మీటర్ అవుతుంది. అంటే ఏమొస్తుంది ఇక్కడ? మీటరే వస్తుంది. అంటే
చుట్టూ కొలత అనేది ఏ విధంగా ఉంటుందంటే చుట్టూ ఉండే కొలతలు కలుపుతాం కాబట్టి చుట్టూ ఉండే యూనిట్స్ కలిపిన మనకి ఏమొస్తుంది, అదే యూనిట్స్ వస్తాయి. కలిపితే అదే యూనిట్ రావాలి. గుణించామనుకోండి, రెండు సార్లు గుణిస్తే చదరపు మీటర్లు వస్తుంది, దాన్ని మనము మీటర్ స్క్వేర్ అంటాం. 3 సార్లు గుణిస్తే గణప మీటర్లు వస్తుంది, దాన్నే మనము మీటర్ క్యూబ్ అంటాం. 4 సార్లు 5 సార్లు అంటే అంత మనకి ఎక్కువ ఉండదులేండి. మాక్సిమం మనకి చదరపు మీటర్లు గణప మీటర్లు అడుగుతుంటారు. సో గణప మీటర్లు ఎక్కడ ఇచ్చేస్తాడంటే గణపరిమాణం దగ్గర ఇచ్చేస్తుంటాడు. చదరపు మీటర్లు ఎక్కడ ఇచ్చేస్తుంటాడంటే వైశాల్యం దగ్గర ఇచ్చేస్తుంటాడు. సో వైశాల్యం అని వచ్చినట్లయితే దాని యొక్క యూనిట్లు ఏ విధంగా ఉండాలి, మీటర్లో ఇస్తే మీటర్ స్క్వేర్ లో ఉండాలి, లేదా చదరపు మీటర్లో ఉండాలి. ఒకవేళ సెంటీమీటర్లు ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మనకి ఏ విధంగా ఉండాలి, సెంటీమీటర్ స్క్వేర్ లో ఉండాలి, లేదా చదరపు సెంటీమీటర్లో ఉండాలి. ఏది వైశాల్యం అయితే. మరి చుట్టుకొలతకి ఏ విధంగా ఉండాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 10 సెంటీమీటర్లు, 3 సెంటీమీటర్లు, 10 సెంటీమీటర్లు, 3 సెంటీమీటర్లు. దీని యొక్క చుట్టుకొలత ఎంత అవుతుంది అప్పుడు, 26 సెంటీమీటర్లు అవుతుంది. అర్థమైందా. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఈ ఉంటాయి యూనిట్స్, ఆ యూనిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. గుణించినప్పుడు మాత్రమే యూనిట్ అనేది మారిపోతుంది, కలిపారు అనుకోండి మారదు. అయితే మీకు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఒక సంఖ్యతో గుణించామనుకోండి దాని యొక్క పరిమాణం కూడా మారదు, అంటే యూనిట్స్ కూడా మారదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 మీటర్లు ఉంది, ఈ 10 మీటర్లని 4 అనే సంఖ్యతో గుణిస్తున్నాం. ఇప్పుడు ఎంత వచ్చింది, 4 10 40 వచ్చింది. అయితే ఇది 40 మీటర్లే అవుతుంది. ఎలా అవుతుంది, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇది ఒక 10 మీటర్లు కలిగిన ఒక చతురస్రం. ఎంత చతురస్రం. ఇప్పుడు ఈ చతురస్రానికి చుట్టుకొలత కావాలి మీకు. చుట్టుకొలత అంటే ఏం చేస్తారు, 10 మీటర్స్ ప్లస్ 10 మీటర్స్ 10 మీటర్స్ వస్తుంది 40, కలిపారు కాబట్టి మీటర్స్ 40 మీటర్స్, అంతేనా. అయితే ఇదే 10 మీటర్స్ ప్లస్ 10 మీటర్స్ ప్లస్ 10 మీటర్స్ ప్లస్ 10 మీటర్స్ నేను అన్నిసార్లు కలపడం ఎందుకు, 4 ఇంటూ 10 మీటర్స్ గా రాసుకోవచ్చు కదా. 4కి ఎటువంటి యూనిట్స్ లేవు, కానీ ఇక్కడ 10కి యూనిట్స్ ఉన్నాయి, అంటే ఒకసారి వచ్చింది. 2 సార్లు గుణిస్తేనే ఒక యూనిట్, 2 సార్లు గుణిస్తేనే మీటర్ స్క్వేర్ అవుతుంది, 3 సార్లు గుణిస్తే మీటర్ క్యూబ్ లేదా గణప మీటర్ అనేది అవుతుంది. కానీ 2 సార్లు గుణిస్తుంది, ఒకసారి గుణిస్తుంది. 4 10 40 అవుతుంది, ఒకసారి ఉంది కాబట్టి 40 మీటర్. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చుట్టుకొలతకు వచ్చేసరికి 2 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. దీర్ఘ చతురస్రానికి చుట్టుకొలత ఫార్ములా 2l + b ఎలా వచ్చింది. ఇది దీర్ఘ చతురస్రం, ఇది ఎల్, ఇది ఎల్, ఇది బి, ఇది. పొడవులు 2 సమానంగా ఉంటాయి, ఎదురుగా ఉండేది. వెడల్పు 2 కూడా సమానంగా ఉంటాయి, ఎదురుగా ఉంటాయి. మరి దీనికి చుట్టుకొలత ఏమవుతుందండి, l + b + l + d, l + b + l + d. దీంట్లో ఎల్ ఎన్ని వచ్చాయి, 2 ఎల్, l + l 2l అవుతుంది, b + b 2b అవుతుంది. రెండింటిలో 2 అనేది కామన్ గా ఉంది కదా. సో 2 అనేది కామన్ గా ఉన్నప్పుడు దాన్ని మనం కామన్ తీయచ్చు. కామన్ తీయడం అర్థం ఏంటంటే దాన్ని ఇంటూగా రాయొచ్చు. 2 ఇంటూ ఎల్ అలాగే ప్లస్ 2 ఇంటూ బి. రెండింటిలో 2 ఉంది కదా. సో 2 తీసినట్లయితే అంటే 2 ఇంటూగా 2 ఇంటూ ఎల్ మధ్యలో ప్లస్ ఉంది కదా, ప్లస్ బిగా రాయొచ్చు. ఇదంతా అవసరం లేదండి, మీకు దీర్ఘ చతురస్రం చుట్టుకొలతకి ఫార్ములా 2l + అని గుర్తుపెట్టుకుంటే చాలు. అది ఎలా వచ్చిందో మీకు తెలియదేమో అని చెప్తున్నాను. ఇది 2 ఎల్ కలిపితే 2l వస్తుంది, 2 బీలు కలిపితే 2b వస్తుంది. రెండింటిలో 2 కామన్ ఇస్తే 2l + b అవుతుంది. అది దీర్ఘ చతురస్రం చుట్టుకొలత ఫార్ములా. ఇప్పుడు ఇది 10 ఇచ్చాడు, ఇది 3 ఇచ్చాడు. దీని చుట్టుకొలత ఏమవుతుందండి, 2/3 + 10 + 3 అంటే 2/30 అంటే 26. 26 ఏమవ్వాలి, ఇది చుట్టుకొలత ఏ విధంగా ఉంటుంది, మనకి ఏ యూనిట్స్ వేస్తుందో ఆ యూనిట్స్ రాయాలి. ఇది సెంటీమీటర్లు అయితే ఇది సెంటీమీటర్లు అవుతుంది, అది మీటర్లు అయితే ఇది మీటర్లు అవుతుంది. ఇప్పుడు చతురస్రం చుట్టుకొలత ఫార్ములా ఏంటవుతుంది చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ, ఇది ఏ, ఇది ఏ, ఇది ఏగా తీసుకున్నాం అనుకోండి. ఎన్ని ఏలు, 4 ఏలు, అంటే a + a + a + a అంటే 4a. 4 ఏ అంటే ఏంటి, భుజమే కదా, అంటే భుజం. అంటే చతురస్రం యొక్క చుట్టుకొలత సూత్రం ఏమవుతుందంటే 4 ఇంటూ భుజం అనేది అవుతుంది. ఓకే. సో 5th క్లాస్ లో మనకి నెక్స్ట్ కాన్సెప్ట్ అంటే చతురస్రం యొక్క చుట్టుకొలత, దీర్ఘ చతురస్రం చుట్టుకొలత, నెక్స్ట్ వాటి యొక్క వైశాల్యం అవే ఇచ్చారండి. చుట్టుకొలతకి అయితే ఫార్ములాస్ అవి. దీర్ఘ చతురస్రం అయితే 2l + b, చతురస్రం అయితే 4 ఇంటూ భుజం. మరి వైశాల్యం తీసుకున్నట్లయితే ఇది దీర్ఘ చతురస్రం, ఇది ఎల్, ఇది ఎల్, ఇది బి, ఇది బి. వైశాల్యం ఫార్ములా ఏమవుతుందంటే
వెడల్పు ఇంటూ పొడవు లేదా పొడవు ఇంటూ వెడల్పు అంటే ఎల్ ఇంటూ. మరి చతురస్రంకి అయితే ఇది ఏ ఇది ఏలు. చతురస్రంలో 4 భుజాలు సమానం కాబట్టి వైశాల్యం ఏమవ్వాలి? పొడవు ఇంటూ వెడల్పు అవ్వాలి. పొడవు ఏంటంటే ఇక్కడ ఏ, వెడల్పు ఏంటంటే ఇక్కడ ఏ. పొడవు ఏనే, వెడల్పు ఏనే కాబట్టి ఏ ఇంటూ ఏ ఏమవుతుంది? ఏ స్క్వేర్ అవుతుంది. అంటే చతురస్రం యొక్క వైశాల్యానికి ఫార్ములా ఏమవుతుందంటే ఏ స్క్వేర్ అవుతుంది. అంటే భుజము స్క్వేర్ లేదా భుజము ఇంటూ భుజము. అదే దీర్ఘ చతురస్రానికి అయితే పొడవు ఇంటూ వెడల్పు. ఇప్పుడు వీటిని బేస్ చేసుకుని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి నేను ఎక్స్ప్లెయిన్ చేయను, మీరు ట్రై చేయండి. ఇవి చేయండి కింద కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. ఈ పటాలకి చుట్టుకొలత కనుక్కోమన్నాడండి. చుట్టూ ఉండే కొలత ఇస్తాడు. నెక్స్ట్ దీర్ఘ చతురస్రం చుట్టుకొలత, చతురస్రం చుట్టుకొలత, వైశాల్యము అంతేనండి. చిన్న చిన్నవి ఇచ్చాడు, అవసరం లేదండి. సో వీటికి సంబంధించి మనకి అభ్యాసం 5 ఇచ్చాడు చూడండి. పొడవు 40, వెడల్పు 25. పొడవు 40, వెడల్పు 25. అయితే దీర్ఘ చతురస్రాకార పొలం యొక్క చుట్టుకొలత ఎంత అడిగాడు. చుట్టుకొలత ఫార్ములా అండి 2 + L + B. అంటే 2 40 + 25 అంటే 65. 2 × 65 అంటే 130. ఇది ఇక్కడ 40, 25 దేంట్లో ఇచ్చాడు? మీటర్లో ఇచ్చాడండి. అంటే ఇది కూడా ఏమవుతుంది? మీటర్లే అవుతుంది. ఎందుకు? చుట్టుకొలత కాదు. నెక్స్ట్ 25 మీటర్ల భుజం గల చతురస్రాకార పార్కు యొక్క చుట్టుకొలత ఎంత? భుజం ఎంత ఇచ్చాడండి? ఏ = 25 ఇచ్చాడు. చుట్టుకొలత అడిగాడు. చుట్టుకొలత ఫార్ములా ఏంటండి? 4 × భుజం. కాబట్టి 4 × 25. 4 × 25 ఎంత అండి? 100. ఇది భుజం ఏ యూనిట్స్ లో ఉంది? మీటర్స్ లో ఉంది. మనకేం కనుక్కోమన్నాడు? చుట్టుకొలత కనుక్కోమన్నాడు. చుట్టుకొలత కూడా ఏ విధంగా ఉంటుంది? భుజం ఏ యూనిట్ లో ఉందో చుట్టుకొలత కూడా అదే యూనిట్ లో ఉంటుంది. ఏది మారుతుంది? వైశాల్యం మారుతుంది, అలాగే ఘన పరిమాణం మారుతుంది. వైశాల్యం అయితే చదరపు, అది సెంటీమీటర్లు ఇస్తే సెంటీమీటర్లు, మీటర్లు ఇస్తే మీటర్లు. ఘన పరిమాణం అనుకోండి, ఘనపు సెంటీమీటర్లు అయితే సెంటీమీటర్లు, మీటర్లు అయితే మీటర్లు. అది ఇచ్చిన యూనిట్స్ పెట్టి మనం తీసుకోవాలి. ఈ ప్రాబ్లమ్స్ అదే విధంగా ఉన్నాయండి. మూడోది ఏం చేయమన్నాడంటే చతురస్ర వైశాల్యం కట్టమన్నాడు. నాలుగవది నల్లబల్ల అంటే దీర్ఘ చతురస్రాకారం నల్లబల్ల యొక్క వైశాల్యం కట్టమన్నాడు. ఐదవది సేమ్ కట్టమన్నాడు. ఇవన్నీ కూడా మనకి టెస్ట్లో అడిగే క్వశ్చన్స్ అండి. అంతేని ఇది సెమిస్టర్ 2లో ఉన్న లాస్ట్ లెసన్. నెక్స్ట్ ఇంకో రెండు లెసన్స్ ఉన్నట్టున్నాయి. దత్తాంశ నిర్వహణ ఇంకేదో ఉన్నట్టుంది. అప్పుడు నెక్స్ట్ వీడియో లెసన్ చేసుకుందామండి. అది 5th క్లాస్ అండి. 6th క్లాస్ న్యూ 6th క్లాస్ టెక్స్ట్ బుక్ లో 1/2 పేజీ 1 పేజీ ఇచ్చాడు. ఏ కాన్సెప్ట్ కూడా ఏం లేదు. భ్రమణ సాఫ్ట్వేర్ గురించి 2 పాయింట్స్ ఇచ్చాడు. అయితే ఓల్డ్ 6th క్లాస్ లో ఏమైనా ఉందో చూద్దాం. మనకి ఓల్డ్ 6th ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ మ్యాథ్స్ పరంగా చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ కాదు ఉండదండి. మీరు అవసరం ఉంటే తెలంగాణ టెక్స్ట్ బుక్ చేసినప్పుడు నో ప్రాబ్లం. ఎందుకంటే మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్ లో ప్రాబ్లమ్స్ ఎప్పుడు కూడా అడగదు. మనం అంతెందుకు రీసెంట్ గా జరిగిన తెలంగాణ టెట్ పేపర్ చూడండి, దానికి సంబంధించిన వీడియో కూడా నేను చేశాను. ఒక్క క్వశ్చన్ కూడా టెక్స్ట్ బుక్ లో క్వశ్చన్ ఇవ్వలేదు. అన్ని కూడా కొంచెం అప్లికేట్ చేసి ఇచ్చాడు. అన్ని కూడా పంపిస్తుంది. బహుళ సౌష్ఠవ రేఖలు అంటే సౌష్ఠవ రేఖ ఒకటి ఉందనుకోండి, సౌష్ఠవ రేఖ అంట. బహుళ సౌష్ఠవ రేఖలు అంటే ఒకటి కంటే ఎక్కువ ఉండే పటాలు ఉంటాయి కదా, సో వాటికి బహుళ సౌష్ఠవ రేఖలు ఉంటాయి. ఇక్కడ మనకి 12.1 ఓకే 6th ఓల్డ్ 6th లో 12.1 లో మనకి కొన్ని పటాలు ఇచ్చాడు. ఆ పటాలకి ఏ పటాలకి సౌష్ఠవ రేఖ ఉంటే కనుక్కోమన్నాడు. ఫస్ట్ ప్రాబ్లం ఏమన్నాడంటే క్రింది ఇచ్చిన పటాలు సౌష్ఠవ పటాలు కాదు అవునో సరిచూడండి అన్నాడు. కొన్ని పటాలు సౌష్ఠవ పటాలు అవుతాయి, కొన్ని పటాలు సౌష్ఠవ పటాలు అవుతాయి. ఏ పటానికి అయితే సౌష్ఠవ రేఖ ఉంటుందో అది సౌష్ఠవ రేఖ గల పటం, లేకపోతే సౌష్ఠవ రేఖ లేని పటం. రెండో రామం నిర్వహించడండి. క్రింది ఇచ్చిన పటాల్లో వీలైనన్ని సౌష్ఠవ అక్షరాలు గీయండి అన్నాడు. అంటే మనకి గీయమన్నాడు ఈ పటాలన్నిటికీ కూడా. మూడో చూడండి. ఇచ్చిన పటంలో ఎల్ అనేది సౌష్ఠవ రేఖ. ఎల్ అనేది సౌష్ఠవ రేఖ అంటే సగం పటం ఇచ్చాడు. సగం పటానికి సంబంధించి ఒక సౌష్ఠవ రేఖ ఇస్తాడు. మరి మిగిలిన పటాలు మనం గీయాలి. సౌష్ఠవ రేఖకి ఒకవైపు పటం అయితే ఏ విధంగా అయితే ఉంటుందో రెండో వైపు కూడా అదే విధంగా ఉండాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అవసరం లేదు. ఫస్ట్ 4th వన్ కూడా సగం పటం ఇచ్చాడు, మిగిలిన పటం గీయమన్నాడు. అడగడు ఫస్ట్ ఒకటి.
నెక్స్ట్ బహుళ సౌష్ఠవ రేఖలు. ఇవన్నీ మనం చెప్పుకున్నామండి. సమబాహు త్రిభుజానికి 3, సమద్విబాహు త్రిభుజానికి అయితే 1, చతురస్రానికి అయితే 4 సౌష్ఠవ రేఖలు. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఇక్కడ మూల మట్టాలు మనకి పర్టికులర్గా కొన్ని పేర్లు చెప్తే చేయొచ్చు, కానీ 45 డిగ్రీలు, అలాగే 90 డిగ్రీలు, అలాగే 45 డిగ్రీలు. మన దగ్గర కాన్సెస్ బాక్స్ ఉంటుంది కదా. సో కాన్సెస్ బాక్స్ లో 2 స్కేల్ ఈ విధంగా ఉంటాయి. చిన్నది ఒకటి ఉంటుంది, అలాగే పెద్దది ఒకటి ఉంటుంది. వాటినే మనం మూల మట్టాలు అంటాం. ఒకదాని యొక్క కోణాలు ఏ విధంగా ఉంటాయంటే 45, 90, 45గా ఉంటాయి. ఇంకొక దాని యొక్క కోణం ఏ విధంగా ఉంటుందంటే 60, 30, 60, 90గా ఉంటాయి. అవి 2 మూల మట్టాలు. 60, 30, 90 అంటే 3 కోణాలు కూడా వేరే వేరేగా ఉన్నాయి. అది లంబకోణ త్రిభుజం అయినప్పటికీ కూడా 3 భుజాలు కూడా వేరువేరుగా ఉంటాయి. నేను మనం చెప్పుకున్నాం, లంబకోణ త్రిభుజానికైతే సౌష్ఠవ రేఖ సంఖ్య 0. అది లంబకోణ సమద్విబాహు త్రిభుజానికైతే సమద్విబాహు త్రిభుజం అని వచ్చినట్లయితే అది లంబకోణమైన ఇంకేదైనా సరే మీకు అనవసరం. సమద్విబాహం వస్తే దానికి ఎన్ని ఉంటాయి? ఒకటే ఉంటుంది. 45 డిగ్రీలు 90గా ఉన్న మూల మట్టం అనేది ఎటువంటి త్రిభుజం అంటే లంబకోణ సమద్విబాహు త్రిభుజం. అంటే దానికి ఎన్ని సౌష్ఠవాక్షలు ఉంటాయి? ఒకటే ఉంటుంది. అదే 30 డిగ్రీలు 60 డిగ్రీలు 90 డిగ్రీలుగా కలిగిన లంబకోణ త్రిభుజం లేదా మూల మట్టానికి సౌష్ఠవ రేఖ సంఖ్య ఎంత అవుతుందంటే 3 కోణాలు వేరువేరుగా ఉన్నాయంటే అర్థం ఏంటంటే 3 భుజాలు కూడా వేరువేరుగా ఉంటాయి. అది లంబకోణ త్రిభుజం అయినప్పటికీ కూడా 3 భుజాలు కూడా వేరువేరుగా ఉంటాయి. సో అటువంటి త్రిభుజానికి 3 భుజాలు వేరువేరుగా ఉంటే ఏ త్రిభుజం అవుతుందండి? విషమబాహు త్రిభుజం అవుతుంది. ఇన్ కేస్ అది లంబకోణ త్రిభుజం అయింది, అలాగే విషమబాహు త్రిభుజం కూడా అయింది. సో విషమబాహు త్రిభుజానికి ఎన్ని సౌష్ఠవ రేఖలు ఉంటాయి? 0 ఉంటాయి. కాబట్టి 30, 60, 90 డిగ్రీలు కలిగిన మూల మట్టానికి ఎన్ని సౌష్ఠవ రేఖలు ఉంటాయంటే 0 అవుతుంది. ఒకదాని కూడా అప్లై చేసేది అంతే ఇక్కడ. నెక్స్ట్ 12.2 చూడండి ఎక్సర్సైజ్. దీంట్లో మనకి ఏమి ఇచ్చిందంటే 2 సౌష్ఠవ రేఖలు కలిగిన ఏవైనా 5 పటాలు నిర్మించమన్నాడు. అవసరం లేదు, 5 వస్తువులు రాయండి, అవసరం లేదు. క్రింది కొన్ని పటాలు ఇచ్చాడు. ఆ పటాలకు సౌష్ఠవ రేఖల సంఖ్యను కనుక్కోమన్నాడు. ఈ పటాలకే కనుక్కోమన్నాడు, అవసరం లేదండి. మనం సౌష్ఠవ రేఖల పరంగా చూసుకున్నట్లయితే మనం చెప్పుకునేవి సరిపోతుంది. కొన్ని పటాలు ఇచ్చాడు చూడండి. ఇక్కడ సమబాహు త్రిభుజానికి సౌష్ఠవ రేఖలు ఎన్ని ఉంటాయని అడిగాడు. సమబాహు త్రిభుజానికి ఎన్ని ఉంటాయండి? 3 ఉంటాయి. సమద్విబాహు త్రిభుజానికి ఎన్ని ఉంటాయని అడిగాడు. ఎన్ని ఉంటాయండి? ఒకటే ఉంటుంది. నెక్స్ట్ విషమబాహు త్రిభుజానికి ఎన్ని ఉంటాయని అడిగాడు. ఏమి ఉండవు. నెక్స్ట్ సమభుజ చతుర్భుజం. చూసుకోండి, ఇది సమభుజ చతుర్భుజం. సమభుజ చతుర్భుజం అంటే దేన్ని అంటామంటే మనము రాంబస్ అంటాం. ఓకే, సో రాంబస్ కి ఎన్ని సౌష్ఠవాక్షలు ఉంటాయండి? 2 ఉంటాయి. కాబట్టి ఇక్కడ సమభుజ చతుర్భుజానికి ఎన్ని సౌష్ఠవాక్షలు ఉంటాయంటే 2 సౌష్ఠవాక్షలు ఉంటాయి. నెక్స్ట్ షడ్భుజి అంటే ఎన్ని భుజాలు ఉంటాయండి? 6 భుజాలు ఉంటాయి. సో 6 భుజాలు ఉంటే పటాన్ని మనము షడ్భుజి అంటాం. ఈ విధంగా ఉంటుంది. షడ్భుజి అదే క్రమ షడ్భుజి అంటారు. క్రమ షడ్భుజి అన్నా అంటే 6 భుజాలు ఉంటాయి. 6 భుజాలు కూడా సమానంగా ఉంటాయి. 3 భుజాలు సమానంగా ఉంటే 3 సౌష్ఠవ రేఖలు. 4 భుజాలు సమానంగా ఉండే పటానికి 4 సౌష్ఠవ రేఖలు. 5 భుజాలు సమానంగా ఉండే పటానికి 5 సౌష్ఠవ రేఖలు. మరి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 6 భుజాలు సమానంగా ఉన్నాయి. దాన్ని మనం షడ్భుజిగా చెప్పుకున్నాం. అంటే షడ్భుజికి ఎన్ని సౌష్ఠవ రేఖలు వస్తాయి? 6 సౌష్ఠవ రేఖలు వస్తాయి. 1, 2, 3 ఏ విధంగా వచ్చాయి? భుజాల ఆధారంగా వచ్చాయి కదా. నెక్స్ట్ కోణాల ఆధారంగా కూడా గీచే విధంగా మనం. ఓకే, ఇదొకటి, ఇదొకటి. నెక్స్ట్ వృత్తానికి ఎన్ని సౌష్ఠవ రేఖలు ఉంటాయి అడిగాడు. ఇక్కడ ఎన్ని ఉంటాయండి? అనంతం ఉంటాయి. కొన్ని పటాలు అక్కడ పేర్లు ఇచ్చేదండి. సమబాహు త్రిభుజము, సమద్విబాహు త్రిభుజము, విషమబాహు త్రిభుజము, సమభుజ చతుర్భుజం అంటే రాంబస్, షడ్భుజి, వృత్తం అవే ఇచ్చాడు. ఇక్కడ పటాలు ఇచ్చాడు, ఇక్కడ పేర్లు ఇచ్చాడు, అంతే తేడా. సగం బొమ్మ ఇచ్చాడు, మిగిలిన సగం బొమ్మ మనకి తీసుకోమన్నాడు. కొన్ని పటాలు ఇచ్చాడండి. ఇక్కడ విషమబాహు త్రిభుజానికి ఎన్ని సౌష్ఠవ రేఖలు ఉంటాయి? సమద్విబాహు త్రిభుజానికి ఎన్ని సౌష్ఠవ రేఖలు ఉంటాయి? దీర్ఘ చతురస్రానికి ఎన్ని ఉంటాయి? సమబాహు త్రిభుజానికి ఎన్ని ఉంటాయి? వృత్తానికి ఎన్ని ఉంటాయి? ఓకే, సో ఇవి కూడా అన్ని మీరు చేయగలరు. అంతే, ఇది ఓల్డ్ 6th అండి. ఇంతకుమించి ఇంకేం లేదు ఇంట్లో.
ఓల్డ్ 7th క్లాస్ చూస్తాను సార్. న్యూ 7th క్లాస్ పీడిఎఫ్ నా దగ్గర లేదు. సో డౌన్లోడ్ చేసి చెక్ చేస్తాను. ఏమైనా ఉంటే మనం నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఇది ఓల్డ్ 7th క్లాస్ అండి. ఓల్డ్ 7th క్లాస్ టెక్స్ట్ బుక్ లో పేజ్ నెంబర్ 275. 275 లో మనకి ఏముందంటే ఇక్కడ ఫస్ట్ వర్క్షన్లో చూస్తున్నట్లయితే 275. ఓకే, ఇక్కడ కొన్ని పటాలు ఇచ్చాడండి. ఈ పటాలకి సౌష్ఠవ రేఖలు గీయమన్నాడు. అలాగే కొన్ని పటాలకి సౌష్ఠవ రేఖల సంఖ్య కనుక్కోమన్నాడు. నెక్స్ట్ క్రమ బహుభుజి. క్రమ బహుభుజి చెప్పుకున్నాం కదా మనం. త్రిభుజము, ఇవన్నీ కూడా బహుభుజులు అవుతాయండి. క్రమ బహుభుజి అంటే త్రిభుజము, చతుర్భుజము, చతురస్రము, దీర్ఘ చతురస్రము, షడ్భుజి, క్రమ పంచభుజి, క్రమ షడ్భుజి, వీటి పటాలు ఇచ్చాడు. ఈ పటాలకి ఎన్ని సౌష్ఠవాక్షరాలు అడిగాడు. ఇక్కడ క్రమ బహుభుజి పేరు ఇచ్చాడు, త్రిభుజం ఇచ్చాడు. త్రిభుజం యొక్క భుజాల సంఖ్య, సౌష్ఠవాక్షర సంఖ్య. చతురస్రం యొక్క భుజాలు ఇచ్చాడు, సౌష్ఠవాక్షర సంఖ్య. పంచభుజి యొక్క భుజాల సంఖ్య ఇచ్చాడు, సౌష్ఠవాక్షరం ఇచ్చాడు, అదే సౌష్ఠవాక్షర సంఖ్య ఇచ్చాడు. షడ్భుజి యొక్క భుజాల సంఖ్య, సౌష్ఠవాక్షర సంఖ్య. మనకి ఎన్ని భుజాలు ఉంటే అన్ని సౌష్ఠవాక్షరాలు ఉంటాయి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, క్రమ బహుభుజి అనే సందర్భంలోనే ఒక ఫర్ ఎగ్జాంపుల్ త్రిభుజం ఇచ్చాడు, త్రిభుజమే అన్నాడు. దానికి త్రిభుజానికి ఎన్ని సౌష్ఠవాక్షరాలు ఉంటాయంటే 0 ఉంటాయి. కానీ అలా కాకుండా క్రమ త్రిభుజము లేదా క్రమ బహుభుజి గల ఏమంటుందంటే మూడు భుజాలు గల క్రమ బహుభుజికి ఎన్ని సౌష్ఠవాక్షరాలు ఉంటాయి. క్రమ బహుభుజికి ఏమనండి ఇక్కడ 3 భుజాలు గల క్రమ బహుభుజికి. 3 భుజాలు కలిగిన క్రమ బహుభుజి అనొచ్చు, తప్పేట్లేదు. అయితే క్రమాన్ని వచ్చిందంటే అర్థం ఏంటంటే అక్కడ ఆ పటంలో ఎన్ని భుజాలు ఉంటే అన్ని భుజాలు కూడా సమానంగా ఉంటాయి. అన్ని భుజాల కొలతలు కూడా సమానంగా ఉంటాయి. త్రిభుజం అన్నది అనుకోండి, 3 భుజాల కొలత సమానంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ 3 భుజాలు గల క్రమ బహుభుజి, 3 భుజాలు అంటే త్రిభుజమే. కానీ ఏమన్నాడు, క్రమ బహుభుజి అన్నాడు. క్రమానికి వచ్చిందంటే అర్థం ఏంటి, ఆ 3 భుజాలు కూడా సమానం. 3 భుజాలు సమానం అయితే ఏ పటం అవుతుందండి, సమబాహు త్రిభుజం అవుతుంది. సమబాహు త్రిభుజానికి ఎన్ని ఉంటాయి, 3 ఉంటాయి. సేమ్ అదేవిధంగా 4 భుజాలు గల క్రమ బహుభుజికి ఎన్ని సౌష్ఠవాలు ఉంటాయని అడిగారు అనుకోండి. 4 భుజాలు కలిగి క్రమ బహుభుజి ఏమవుతుందండి, 4 భుజాలు సమానంగా ఉండాలి. అటువంటి పట్టణం ఏమవుతుంది చతురస్రం అవుతుంది. సో చతురస్రానికి ఎన్ని సౌష్ఠవాక్షరాలు ఉంటాయి, 4 ఉంటాయి. క్రమ పంచభుజ అయితే 5, క్రమ షడ్భుజ అయితే 6. అవే ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ ప్రయత్నించండి. వివిధ రకాల త్రిభుజాలు క్రింద ఇవ్వబడ్డాయి. త్రిభుజం యొక్క సౌష్ఠవాక్షరాల సంఖ్యలు సమానమా? కొన్ని త్రిభుజాలు ఇచ్చాడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ త్రిభుజం చూడండి, 3, 4, 6. 3, 4, 6 భుజాలుగా కలిగిన త్రిభుజానికి సౌష్ఠవాక్షరాల సంఖ్య అడిగాడు. ఎన్ని ఉంటాయి? 3 భుజాలు వేరువేరుగా ఉన్నాయంటే ఏ త్రిభుజం అవుతుందండి, విషంబాహు త్రిభుజం అవుతుంది. ఇంకేం ఉండదు. నెక్స్ట్ 3, 3, 2 కలిగిన ఒక త్రిభుజం ఇచ్చాడు, అంటే సమద్విబాహు త్రిభుజం ఇచ్చాడు. సమద్విబాహు త్రిభుజానికి ఎన్ని ఉంటాయి, ఒకటే ఉంటుంది. నెక్స్ట్ 60 డిగ్రీలు 60 డిగ్రీలు 60 డిగ్రీలు ఒక పటం ఇచ్చాడు. విధంగా త్రిభుజం ఇక్కడ 60 ఇచ్చాడు, ఇక్కడ 60 ఇచ్చాడు, ఇక్కడ 60 ఇచ్చాడు. 3 కోణాలు సమానంగా ఉంటే అర్థం ఏంటంటే 3 భుజాలు కూడా సమానం. 2 కోణాలు సమానంగా ఉంటే 2 భుజాలు సమానం. 3 కోణాలు వేరువేరుగా ఉంటే 3 భుజాలు కూడా వేరువేరుగా ఉంటాయి. సో 3, 60 ఇచ్చాడంటే 3 భుజాలు కూడా సమానంగా ఉన్నాయి. అంటే అది ఏ త్రిభుజం అవుతుంది, సమబాహు త్రిభుజం అవుతుంది. మరి సమబాహు త్రిభుజానికి ఎన్ని సౌష్ఠవాక్షరాలు వస్తాయి, 3 వస్తాయి. నెక్స్ట్ సమబాహు చతుర్భుజం ఇచ్చేదండి. సమబాహు చతుర్భుజం అంటే రాంబస్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, సమభుజ చతుర్భుజంగా చెప్పుకున్నాం. సమభుజ చతుర్భుజం అన్నా, సమబాహు చతుర్భుజం అన్నా, రాంబస్ అన్నా ఒకటే. ఓకే, మనకి ఈ పదాలు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సమబాహు చతుర్భుజం, సమబాహు చతుర్భుజం. ఒక్క నిమిషం. సరే, సమబాహు చతుర్భుజం అంటే సమాంతర చతుర్భుజం అండి. సమబాహు సరే ఓకే, సమబాహు చతుర్భుజం అంటే రాంబస్. సరిపోయింది. సమబాహు అంటే అర్థం ఏంటండి, అన్ని భుజాలు కూడా సమానంగా ఉండాలి. లేదా సమభుజ చతుర్భుజం అన్న రాంబస్. సో ఇటువంటి పదాలు ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఆ పట్ట మీద ముందు మనం ఐడెంటిఫై చేయగలగాలి. ఓకే, సమబాహు చతుర్భుజం అన్న, సమభుజ చతుర్భుజం అన్న, రాంబస్ అన్న ఒకటే. సో దీనికి ఎన్ని సౌష్ఠవాక్షరాలు ఉంటాయి అంటే 2 ఉంటాయి. ఆ 2 సౌష్ఠవాక్షరాలు కూడా ఎలా ఉంటాయంటే కర్ణాలు గుండా పోతాయి. ఓకే, నెక్స్ట్ చతురస్రం ఇచ్చాడండి. చతురస్రానికి ఎన్ని ఉంటాయండి, 4 ఉంటాయి. నెక్స్ట్ దీర్ఘ చతురస్రం ఇచ్చాడు. దీర్ఘ చతురస్రానికి ఎన్ని ఉంటాయండి, 2 ఉంటాయి.
ఓకే. సో కొన్ని పటాలు ఇచ్చాడు, ఆ పటాలకు సౌష్ఠవ రేఖ గీయమన్నాడు. ఏది సౌష్ఠవాక్షలు గీయమన్నాడు. గుర్తుపెట్టుకోండి, చిన్న లాజిక్ కొంచెం చూపించుకుంటోండి. ఇక్కడ చతురస్రానికి ఎన్ని సౌష్ఠవాక్షలు ఉన్నాయండి? 4 ఉన్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో చతురస్రానికి ఒక్క సౌష్ఠవాక్షరం కూడా ఉండదండి. ఎటువంటి సందర్భం చూడండి. ఇక్కడ ఇది ఒక చతురస్రం కదా. ఈ చతురస్రాన్ని తీసుకున్నట్లయితే దీనికి 4 సౌష్ఠవాక్షలు వస్తాయి. ఇలాగొకటి, 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 ఇలాగొకటి. ఇప్పుడు ఇదే చతురస్రానికి ఈ మూలక చుక్క పెట్టిన అనుకోండి. ఇప్పుడు దీనికి ఎన్ని సౌష్ఠవాక్షలు వస్తాయి? ఈ విధంగా గీసామనుకోండి, ఇటు ఏ విధంగా ఉందో అటు కూడా అదే విధంగా ఉండాలి. ఇటు ఏం పెట్టాను? చుక్క పెట్టాను. మరి ఇటు పెట్టానా? లేదు. అంటే ఇది సౌష్ఠవాక్షం అవ్వదు. ఇలా తీసుకుంటే అవుతుందా? అవ్వదు. ఇప్పుడు ఇలా తీసుకుంటే అవ్వదు. ఇప్పుడు ఇదే చుక్క ఇక్కడ పెట్టింది కదా, ఇప్పుడు ఇక్కడ పెట్టాను అనుకోండి, 2 చుక్కలు అయ్యి. ఇప్పుడు సౌష్ఠవాక్షం చూడండి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, రెండో ఉన్నాయి. రెండు ఒకే విధంగా ఉన్నాయి. సో 2 సమాన భాగాలు అయ్యాయి. సో మడత పెట్టినా సరే ఒకే విధంగా కనిపిస్తుంది. కాబట్టి 1 వచ్చింది. ఈ విధంగా గీయచ్చా? ఈ విధంగా గీసిన సందర్భంలో మీరు మడిచారనుకోండి, ఈ చుక్క ఏకీభవిస్తాయా? ఏకీభవించవు. ఇది ఇక్కడ ఏకీభవిస్తుంది, ఇది ఇక్కడ ఏకీభవిస్తుంది. అంటే ఇది సౌష్ఠవాక్షం అవ్వదప్ప. అంటే మనకి ఇక్కడ సౌష్ఠవాక్షం ఏదవుతుంది? కేవలం ఇది ఒకటి అవుతుంది. నెక్స్ట్ ఈ 2 బిందువులు ఈ విధంగా ఖండించుకుని వచ్చినట్టు అంటే ఇది ఒకటి అవుతుంది. అప్పుడు ఎన్ని వచ్చాయి? 2 వచ్చాయి. మనకి పటంలో చుక్కలు ఇచ్చాడంటే ఖచ్చితంగా అది కూడా అంటే వాటి యొక్క సౌష్ఠవ రేఖ సంఖ్య అనేది మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పటాలు ఇచ్చాడు చూడండి. ఒక వృత్తం ఇచ్చాడు. వృత్తానికి సౌష్ఠవాక్ష సంఖ్య ఎంత అండి? అనంతం. కానీ ఈ వృత్తంలో 2 బిందులు ఈ విధంగా ఇచ్చాడు. అటువంటి సందర్భంలో ఈ వృత్తానికి ఎన్ని సౌష్ఠవ రేఖ గీయచ్చు అంటే ఇలా ఒకటి గీయచ్చు. మడతపెట్టిన విధంగా కనిపిస్తుంది. ఇంకొకటి ఈ 2 బిందువులు ఏ విధంగా ఖండించినట్టు ఈ విధంగా ఒకటి గీయచ్చు. అంతే. 2 పిలిచి మరి గీయలేం. ఇటువంటి పటానికి ఎన్ని ఉన్నాయి? 2 మాత్రమే ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. సో చొక్క ఇచ్చాడంటే సౌష్ఠవాక్ష సంఖ్య మారిపోతుంది. చొక్క కూడా మనకి చాలా ఇంపార్టెంట్. పెళ్లికి చొక్క ఎంత ఇంపార్టెంట్, ఇది కూడా అంత ఇంపార్టెంట్. ఇవి మనకి 7th క్లాస్ ఇచ్చిన కాన్సెప్ట్ అండి. నెక్స్ట్ 7th క్లాస్ లో బ్రహ్మణ సౌష్టం కూడా ఇచ్చాడు. 8th క్లాస్ లో కూడా మనం బ్రహ్మణ సౌష్టం నుంచి ఉంటుంది, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇది చెప్పిన తర్వాత మనకి సౌష్టం మొత్తం అయిపోయినట్టేనండి. మరి ఇంకెక్కడ చేస్తే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం మనకి 8th క్లాస్ నుంచి మరి ఉండదు. 9th క్లాస్ 10th క్లాస్ లో సౌష్టం యాక్టివిటీ ఉండదు. ఇక్కడ చూడండి, కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ మనకి స్టేట్మెంట్స్ చాలా ఇంపార్టెంట్ ఉంది. పేజ్ నెంబర్ 7th క్లాస్ లో పేజ్ నెంబర్ ఓల్డ్ 7th అండి. పేజ్ నెంబర్ 280లో 4th రామంలో మనకి ఇక్కడ ఫస్ట్ ఏమి ఇచ్చాడంటే ప్రతి సంవృత పటము సౌష్ఠవాక్షాన్ని కలిగి ఉంటుంది. ప్రతి సంవృత పటము సౌష్ఠవాక్షాన్ని కలిగి ఉంటుంది. ఇది ఒక సంవృత పటం. సౌష్ఠవాక్షం కలిగి ఉందా? కలిగి ఉంది. ఓకే. ఇది ఒక సంవృత పటం. సౌష్ఠవాక్షం కలిగి ఉందా? కలిగి ఉంది. ఓకే. ఇది ఒక సంవృత పటమే కదా. దీనికి సౌష్ఠవాక్షం మీరు గీయగలరా? గీయలే. అంటే ప్రతి సౌష్ఠవాక్షానికి ప్రతి సౌష్ఠపటానికి సౌష్ఠవాక్షం ఉంటుందా? ఉండదు. కేవలం మనం ఒక ఆకారంలో అంటే ఒక అందంగా గీచుకున్న ఆకారానికి మాత్రం సౌష్ఠవాక్షం ఉంటుంది. అందవికారమైన సంవృత పటానికి సౌష్ఠవాక్షాలు ఉండవు. అంటే ఈ స్టేట్మెంట్ ఏమవుతుంది? మనకి ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టు అర్థం ఏంటంటే ఆ స్టేట్మెంట్ అన్నింటికి వర్తించాలి. సంవృత పటానికి సౌష్ఠవాక్షం అనేది ఉంటుంది అన్నాడు. మరి అన్ని సంవృత పటాలకు కూడా అది వర్తించాలి కదా. వర్తించలేదు అంటే ఆ స్టేట్మెంట్ ఏమవుతుంది? రాంగ్ అవుతుంది. నెక్స్ట్ రెండోది ఏమి చూడండి, కనీసం ఒక సౌష్ఠవాక్షము గల పటమును సౌష్ఠవ పటం అంటాము. అంతే కదా. సో ఒక సౌష్ఠవ లేకుండా సౌష్ఠవ పటం అవుతుంది. అది కరెక్టే. నెక్స్ట్ ఏమైనా చూడండి, 10 భుజాలు కలిగిన క్రమ బహుభుజి యొక్క సౌష్ఠవాక్షాల సంఖ్య 12. 10 భుజాలు కలిగిన క్రమ బహుభుజి అన్నాడు. మనకి క్రమ బహుభుజను ఇచ్చేయచ్చు కదా, క్రమ దశభుజి అని అనొచ్చు, ప్రాబ్లం లేదు. 10 భుజాలు కలిగిన క్రమ బహుభుజికి 12 సౌష్ఠవాక్షలు ఉంటాయంట.
కరెక్టేనా ఇది? మూడు మూడు భుజాలు సమానంగా ఉంటే 3, 4 ఉంటే 4, 5 ఉంటే 5 చెప్పుకున్నాం మనం. మరి 10 ఉంటే ఎంత అవ్వాలండి? అదే అవ్వాలి. ఇక్కడ 12 అన్నాడు అంటే ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్. అంతే, మనకు మూడు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ మూడు కూడా మూడింట్లో సెకండ్ వన్ రైట్ అండి, లాస్ట్ తప్పు. నెక్స్ట్ భ్రమణ సౌష్టవం గురించి ఇచ్చాడండి. సో భ్రమణ సౌష్టవం గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవద్దు, ప్రాబ్లమ్స్ ఏమైనా చూడతాం. చతురస్రం యొక్క చూడండి, ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. చతురస్రం యొక్క భ్రమణ సౌష్టవ కోణం ఎంత? చతురస్రం యొక్క భ్రమణ సౌష్టవ కోణం ఎంత వచ్చిందండి? చతురస్రం అనేది ఏమో ఏ కోణం దగ్గర సేమ్ అదే విధంగా కనిపించింది? ఏ కోణం దగ్గర? చతురస్రం అయితే 90 డిగ్రీల దగ్గర. పేజ్ నెంబర్ 283 అండి. 283లో పైన ఇచ్చాడు 3 ప్రాబ్లమ్స్. చతురస్రం యొక్క భ్రమణ సౌష్టవ కోణం అని ఇచ్చాడు, అంతేండి 90 డిగ్రీలు. నెక్స్ట్ సమాంతర చతుర్భుజం యొక్క భ్రమణ సౌష్టవ కోణం. ఇది కూడా మనం చెప్పుకున్నాం లాస్ట్ వీడియోలో, ఈరోజు చెప్పుకోలేదు కానీ ఏంటిది సమాంతర చతుర్భుజం. సమాంతర చతుర్భుజానికి భ్రమణ సౌష్టవ కోణం సమాంతర చతుర్భుజం ఏ విధంగా ఉంటుందండి? ఈ విధంగా ఉంటుంది. ఈ పటం అనేది ఏమో 90 డిగ్రీలు తిరిగితే నిలువుగా కనిపిస్తుంది, ఇంకొక 90 డిగ్రీలు తిరిగితే సేమ్ అదే పటాన్ని ఏకీభవించేస్తుంది. అంటే మొత్తంగా ఎంత అవుతుంది? 180 డిగ్రీలు. అంటే సమాంతర చతుర్భుజమైన లేదా దీర్ఘ చతురస్రమైన వాటి యొక్క భ్రమణ సౌష్టవ కోణం ఎంత అవుతుందంటే 180 డిగ్రీలు అవుతుంది. నెక్స్ట్ వృత్తం యొక్క భ్రమణ సౌష్టవ కోణం ఎంత? వృత్తానికి భ్రమణ సౌష్టవ కోణం, వృత్తానికి వృత్తం అనేది మనం చుట్టూ తిప్పాలి. ఏ కోణం దగ్గర అది సేమ్ అదే విధంగా కనిపిస్తుందండి. ఒక వృత్తం ఉందండి, దాన్ని మనం ఏం తిప్పాలి? 360 డిగ్రీలు తిప్పాలి. అంటే 1 డిగ్రీ, 2 డిగ్రీ, 3 డిగ్రీ ఈ విధంగా తిప్పాలి. ముందుగా ఇక్కడ వృత్తానికి ఏ కోణం దగ్గర ఆ వృత్తం అనేది మునుపటి పటానికి పోలి ఉంటుంది. ఏ కోణం దగ్గర? 1 డిగ్రీ దగ్గర పోలి ఉంటుంది. మనకి ఒకటి గుర్తుపెట్టుకోండి, అంటే అనుకోండి, అప్పుడు మీరు ఏం పెట్టాలంటే 1. అలా కాకుండా లాస్ట్ ఆప్షన్ ఉండదు లేదా చెప్పలేము అని అనుకోండి, అప్పుడు ఇది పెట్టండి. ఎందుకంటే వృత్తానికి సౌష్టవ రేఖలు ఎన్ని ఉంటాయండి? అనంతం ఉంటాయి. కేవలం 360 డిగ్రీలు 360 ఉండవు కదా. ఒకవేళ వృత్తానికి 360 సౌష్టవ రేఖలు కానీ ఉన్నట్లయితే అప్పుడు వృత్తం యొక్క భ్రమణ సౌష్టవ కోణం ఎంత అవుతుందంటే 1 డిగ్రీ అవుతుంది. కానీ వృత్తానికి అనంతమైన ఉంటాయి, అనంతం సౌష్టవ రేఖలు ఉంటాయి. అందులో మనం ఏం చెప్పచ్చు? వృత్తానికి భ్రమణ సౌష్టవ కోణం చెప్పలేము, మనం నిర్ణయించలేదు. వాడు ఇచ్చిన ఆప్షన్ లో ఉండదు చెప్పలేమంటే అదే పెట్టండి. ఒకవేళ ఇది లేకుండా 4 ఆప్షన్స్ ఇచ్చారు, 1 డిగ్రీ, 2 డిగ్రీ లేదా 1 డిగ్రీ, 90 డిగ్రీలు, 45 డిగ్రీలు, 180 డిగ్రీలు ఇచ్చారు అనుకోండి, అప్పుడు మీరు ఏం పెట్టాలంటే కేవలం 1 డిగ్రీ మాత్రం పెట్టండి. ఓకే, సో 90% ఈ క్వశ్చన్ వచ్చినట్లయితే మనకి ఉండదనే ఉంటుందండి. నెక్స్ట్ ఉంది ఇక్కడ చతురస్ర కర్ణాలు ఖండన బిందు భ్రమణ కేంద్రము అంత అవసరం చెప్పుకున్నామండి. నెక్స్ట్ ఇక్కడ ఎక్సర్సైజ్ 3 ఇచ్చారు చూడండి. దీంట్లో క్రింది పటాల యొక్క భ్రమణ సౌష్టవ పరిమాణం 1 కన్నా ఎక్కువ ఉండే పటాలు చెప్పమన్నారు. వృత్తంకి ఈ విధంగా ఇచ్చాడండి. ఈ వృత్తానికి భ్రమణ సౌష్టవ పరిమాణం ఎంత అవుతుందండి? సేమ్ ఇదే విధంగా కనిపించాలి. జనరల్గా మనకి వృత్తం ఉంటే ఈ విధంగా, దీనికి మనం చెప్పలేదు. కానీ ఏం చేసిన వృత్తానికి ఈ విధంగా మధ్యలో ప్లస్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ వృత్తం ఏ కోణం దగ్గర సేమ్ అదే విధంగా కనిపిస్తుంది? ఈ బిందువు అనేది ఈ బిందువు దగ్గర రావాలి. అప్పుడు ఆ పటం అనేది ఎంత కోణం తిరిగినట్లు లెక్క? 90 డిగ్రీలు తిరిగినట్లు లెక్క, అంతే కదా. ఇప్పుడు ఇది ఇక్కడి నుంచి ఇక్కడ రావాలి, ఇక్కడ రావాలి, ఇక్కడ రావాలి, ఇక్కడ రావాలి. అంటే మొత్తంగా 4 ప్లేసులు మారాలి. సో 4 ప్లేస్, మొదటి ప్లేస్ లో 90 డిగ్రీలప్పుడే మనకి అది సేమ్ అదే విధంగా కనిపించింది. అంటే దాని పరిమాణం ఎంత అవుతుంది అప్పుడు? 360 డిగ్రీలు బై 90, 91, 94. అంటే ఈ పటానికి భ్రమణ సౌష్టవ పరిమాణం ఎంత ఉంటుందంటే 4 ఉంటుంది. ఆ విధంగా కొన్ని పటాలు ఇచ్చాడు, అవి ట్రై చేయండి. 90% ఏంటంటే ఇటువంటి పటాలు ఎప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే బ్లైండ్ క్లిక్ మనకి కనిపించిన ఉంటారు కదా బ్లైండ్ వాళ్ళని ఉద్దేశించి పటాలు అనేది ఎవరు. అయితే లాస్ట్ డిఎస్ లో ఇచ్చాడు, అయితే మనకి ఎప్పుడో ఆపేసాడు ఆ విషయం అనేది. లాస్ట్ డిఎస్ లో ఇచ్చాడు మనకైతే దాని అంతా ఐడియా లేదు నాకు. మ్యాక్సిమం అంటే మ్యాథ్స్ పరంగా చూసుకున్నట్లయితే మనకి త్రిభుజాలు చతుర్భుజాలు ఉన్నాయి కదా, దానికి సంబంధించి అడుగుతుంటారు. ఫలానా భుజం ఎంత లేదా ఫలానా భుజం ఎంత లేదా సమాంతర రేఖకు సంబంధించి అడుగుతుంటారు.
సౌష్ఠవాక్షానికి సంబంధించి మాత్రం భ్రమణ సౌష్ఠవానికి సంబంధించి మాత్రం పటాలు ఇచ్చి ఆ పటాన్ని ఈ విధంగా తిప్పండి. మంది డిఎస్సి పర్పస్ ఎప్పుడు ఇవ్వలేదండి. కాబట్టి ఈ పటాల పరంగా మీరు చూసుకున్నట్లయితే మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఒకవేళ పటం ఇచ్చినా సరే ఈ విధంగా పటం ఇచ్చి దాని యొక్క భ్రమణ సౌష్ఠవ కోణం భ్రమణ సౌష్ఠవ పరిమాణం అడుగుతారు. 99% ఇవ్వలేదు. ఒకటే గుర్తుపెట్టుకోండి. ఏంటి గుర్తుపెట్టుకుంటే చతురస్రం ఒకటి, దీర్ఘ చతురస్రము, రాంబస్ ఇవన్నీ ఇక్కడ 2D పటాలు. సో 2D పటాలన్నింటికీ కూడా భ్రమణ సౌష్ఠవ పరిమాణము భ్రమణ సౌష్ఠవ కోణము ఆ రెండు గుర్తుపెట్టుకోండి. మిగతా అవసరం లేదు. ఇక్కడ ఇచ్చారు చూడండి, చతురస్రము, దీర్ఘ చతురస్రము, సమచతుర్భుజం. సమచతుర్భుజం అంటే ఏంటండి? సమచతుర్భుజం అంటే రాంబస్. అలాగే సమబాహు త్రిభుజము, క్రమషడ్భుజి, వృత్తము, అర్ధవృత్తము వీటికి భ్రమణ కేంద్రం రాయమన్నాడు. అంటే సౌష్ఠవాక్ష కణం గురించి. నెక్స్ట్ భ్రమణ సౌష్ఠవ పరిమాణం రాయమన్నాడు, భ్రమణ సౌష్ఠవ కోణం రాయమన్నాడు. ఇక్కడ భ్రమణ కేంద్రం అంటే అర్థం ఏంటంటే మనకి అది ఎంత ఏ కోణం దగ్గర చెప్తాను చూడండి. కొంచెం నిమిషాలు నేను తీస్తాను. అక్కడ మనకి బాక్స్ లో మూడు ఇచ్చాడండి. ఫస్ట్ ఏంటంటే భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఒకటి ఇచ్చాడు, ఇంకోటి భ్రమణ సౌష్ఠవ కోణం ఒకటి ఇచ్చాడు, ఇంకొకటి భ్రమణ కేంద్రం. ఏంటండి భ్రమణ కేంద్రం? ఇది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోలేదు, మనకు టెక్స్ట్ బుక్ లో చూడలేదు. ఇది భ్రమణ కేంద్రం అంటే భ్రమణ కేంద్రం ఏ పటానికి ఉంటుంది, ఏ పటానికి ఉండదు. ఇప్పుడు వృత్తం తీసుకోండి, వృత్తానికి సెంటర్ పాయింట్ ఉంటుంది కదా. ఈ సెంటర్ పాయింట్ ఏ విధంగా ఏర్పడుతుంది? వ్యాసాల యొక్క ఖండన బిందువుతో ఏర్పడుతుంది. లేదా చతురస్రం తీసుకోండి, చతురస్రంలో సెంటర్ పాయింట్ ఏ విధంగా ఏర్పడుతుంది? కర్ణాల యొక్క ఖండన బిందువుతో ఏర్పడుతుంది. దీర్ఘ చతురస్రం తీసుకోండి, దీర్ఘ చతురస్రంలో ఖండన బిందు అంటే మధ్య బిందు ఏ విధంగా ఏర్పడుతుంది? కర్ణాల యొక్క ఖండన బిందువుతో ఏర్పడుతుంది. ఈ విధంగా ఒక పటంలో సౌష్ఠవాక్షాలు గీసినప్పుడు కానీ లేదా కర్ణాలు ఈ విధంగా కలిపినప్పుడు కానీ అవి ఖండించిన బిందువు వచ్చేసారా, ఈ బిందువునే మనము భ్రమణ కేంద్రం అంటామండి. అయితే భ్రమణ కేంద్రం ఉండే పటాలు కొన్ని పటాలకు భ్రమణ కేంద్రం అనేది ఉంటుంది, కొన్ని పటాలకు భ్రమణ కేంద్రం అనేది ఉండదు. సో అటువంటి పటాలు కొన్ని ఇచ్చాడు ఇక్కడ. ఆ పటాల్లో ఏ పటానికి భ్రమణ కేంద్రం ఉంటుంది, ఏ పటానికి భ్రమణ కేంద్రం ఉండదో కనుక్కోమన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ డౌట్ రావచ్చు, త్రిభుజం తీసుకున్నాం అనుకోండి, త్రిభుజానికి భ్రమణ కేంద్రం అనేది ఉంటుందా? ఉంటుంది. ఎందుకు ఉండదంటే ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ఇక్కడ ఈ కోణాలు తీసుకున్నాము, ఈ కోణాలకి కోణ సమద్వీకరణ రేఖలు కానీ తీసుకుంటే అవి ఒక దగ్గర ఖండించుకుంటాయండి. అదే మనకి ఏమవుతుందంటే ఆ త్రిభుజానికి భ్రమణ కేంద్రం అనేది అవుతుంది. సో ఆ విధంగా అన్ని పటాలకు ఉంటాయి మ్యాక్సిమం. దేనికి ఉండదంటే అర్ధవృత్తం ఉండదు. అర్ధవృత్తం అర్ధవృత్తం ఏ విధంగా ఉంటుంది? ఈ విధంగా ఉంటుంది. సో దీనికి సెంటర్ పాయింట్ ఎక్కడ రావాలండి? ఇక్కడ రావాలి. ఈ సెంటర్ పాయింట్ మనం ఏ విధంగా నిర్ణయిస్తాం? వృత్తానికైతే రెండు కేంద్రాలు రెండు వ్యాసాలు ఖండించుకుంటూ లేస్తే చెప్పచ్చు. మరి దీనికి ఏ విధంగా చెప్పగలము? ఈ విధంగా వస్తుందా? దీనికి కర్ణాలు అనేసి కానీ వ్యాసం అనేది ఉండదు కదా అర్ధవృత్తానికి. కేవలం అర్ధవృత్తానికి మాత్రమే కేంద్రం ఏది భ్రమణ కేంద్రం అనేది ఉండదు. ఓకే, ఇది మనకి ఓల్డ్ 7th క్లాస్ టెక్స్ట్ బుక్ అండి. రేఖీయ సౌష్ఠవము, భ్రమణ సౌష్ఠవము. ఇక్కడ మనకు ఒక బాక్స్ ఇచ్చారు చూడండి. ఎక్సర్సైజ్ 4లో జెడ్ అనే అక్షరానికి రేఖీయ సౌష్ఠవం ఉంటుందా, సౌష్ఠవాక్షరాల సంఖ్య, భ్రమణ సౌష్ఠవం ఉంటుందా, భ్రమణ సౌష్ఠవ పరిమాణం. నెక్స్ట్ ఎస్ అనే అక్షరానికి HOENC వీటిని చేయమన్నాడు. మీకు ట్రై చేయండి. యాక్చువల్ మనం మొత్తం చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ జెడ్ అనే అక్షరానికి తీసుకున్నట్లయితే జెడ్ అనే అక్షరానికి రేఖీయ సౌష్ఠవం అయితే ఉండదు, కానీ భ్రమణ సౌష్ఠవం ఉంటుంది. భ్రమణ సౌష్ఠవం చూసినట్లయితే ఈ జెడ్ అనే అక్షరాన్ని మనము 90 డిగ్రీగా తిప్పినట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు 90 డిగ్రీగా తిప్పితే 180 డిగ్రీలు తిప్పితే అదే విధంగా కనిపిస్తుంది. అంటే
జెడ్ అనే అక్షరానికి భ్రమణ సౌష్ఠవ కోణం ఎంత అవుతుంది? 180 డిగ్రీలు అవుతుంది. మరి భ్రమణ సౌష్ఠవ కోణం వచ్చినప్పుడు భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఎంత అవుతుందండి? కోణం ఎంతైతే వస్తుందో ఆ కోణంతో 360 డిగ్రీలు కానీ భాగించామనుకోండి, ఎంత వచ్చింది? 2 వచ్చింది. అంటే జెడ్ అనే అక్షరం యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఎంత అవుతుందంటే 2 అనేది అవుతుంది. నెక్స్ట్ ఇంకొన్ని అక్షరం చూడండి, ఎస్ అనే అక్షరం ఉంది, హెచ్ ఉంది, ఓ, ఈ, ఎన్ తీసుకుందాం. ఎన్ అనే అక్షరానికి రేఖీయ సౌష్ఠవం ఉందా? ఈ విధంగా కానీ ఈ విధంగా గీయగలమా? గీయలేం. అంటే రేఖీయ సౌష్ఠవం అనేది ఉండదు. కాబట్టి సౌష్ఠవాక్షర సంఖ్య 0. ఓకే, నెక్స్ట్ ఇంకేం చూడమన్నాడు? భ్రమణ సౌష్ఠవం చూడమన్నాడు. ఇప్పుడు ఎన్ అనే అక్షరాన్ని 90 డిగ్రీలు తిప్పితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఎప్పుడు 90 డిగ్రీలు తిప్పితే. అదే ఎన్ అనే అక్షరాన్ని ఇంకొక 90 అంటే 180 డిగ్రీలు తిప్పితే ఈ విధంగా కనిపిస్తుంది. అంటే ఎన్ అనే అక్షరం యొక్క భ్రమణ సౌష్ఠవం చూడండి, ముందు ఈ విధంగా ఉంది, 180 డిగ్రీలు తిరిగిన తర్వాత మళ్ళీ అదే విధంగా కనిపించింది. అంటే ఏ కోణం దగ్గర అదే విధంగా కనిపిస్తుందో ఆ కోణాన్ని మనం భ్రమణ సౌష్ఠవ కోణంగా చెప్పుకుంటాం. అంటే భ్రమణ సౌష్ఠవ కోణం ఎంత అవుతుంది? ఎన్ అనే అక్షరానికి ఎంత అవుతుంది? 180 అవుతుంది. మరి పరిమాణం ఎంత అవుతుంది? పరిమాణం కంటే ఏం చేయాలి మనము? 360 డిగ్రీని 180తో భాగించాలి. 181 182 అంటే ఎంత వచ్చింది? 2 వచ్చింది. ఓకే, సో ఈ విధంగా మనం ఆ ప్రాబ్లమ్స్ చేయాలంటే 90% ఒకవేళ డిఎస్సిలో మీరు దేని ఎక్కువ ఫోకస్ చేస్తారంటే ఈ భ్రమణ సౌష్ఠవం మీద ఫోకస్ చేయండి. బిందు సౌష్ఠవం కూడా మనకు అడగదు 90%, ఎక్కడ ఒక 10% మనం చెప్పలేం, అడగచ్చు. కానీ ఎక్కువగా అడిగే అవకాశం ఏముందంటే భ్రమణ సౌష్ఠవమే అడగచ్చు. ఏమంటాడంటే భ్రమణ సౌష్ఠవ కోణం, భ్రమణ సౌష్ఠవ పరిమాణం. ఓకే, ఇది ఓల్డ్ 7th క్లాస్ అండి. నెక్స్ట్ ఇంకొక ఓల్డ్ 8th క్లాస్ కూడా చూద్దాం. ఓకే, ఓల్డ్ 8th లో మనకి ఇక్కడ సౌష్ఠవానికి సంబంధించి కొన్ని పటాలు ఇచ్చాడు. వీటిలో సౌష్ఠవ రేఖలు గీయమన్నాడు. నెక్స్ట్ భ్రమణ సౌష్ఠవం నుంచి కొన్ని పటాలు ఇచ్చాడండి. కొన్ని ఇక్కడ చూడండి, ఇక్కడ బాక్స్ పెట్టించాడు. సమద్విబాహు త్రిభుజానికి సౌష్ఠవ రేఖల సంఖ్య ఎంతని అడిగాడు. అంతేండి 1. నెక్స్ట్ తొలి స్థితిని పోలిన స్థితి పొందు సంఖ్య అన్నాడు. అంటే పరిమాణం. ఇక్కడ సమద్విబాహు అన్నాడు కదా, ఇది దీని యొక్క సౌష్ఠవాక్షర సంఖ్య ఎంత అవుతుందండి? 1 అవుతుంది. ఇప్పుడు ఇదే పటం అనేది భ్రమణం చేసింది అనుకోండి. సో భ్రమణం చేసిన సందర్భంలో ఇదే పటం అనేది మళ్ళీ మనకి ఎక్కడ వస్తుందంటే మళ్ళీ 360 డిగ్రీల దగ్గర వస్తుంది. మనకి ఏం అవ్వాలి? 0 డిగ్రీల నుంచి 360 డిగ్రీల మధ్యలో రావాలి. ఈ పటం చుట్టూ తిరిగింది అనుకోండి, మళ్ళీ మనకి ఎక్కడ అదే పటానికి పోల్తుందంటే 360 డిగ్రీల దగ్గర పోల్తుంది. అందుకనేసి ఈ 360ని మనము భ్రమణ సౌష్ఠవ కోణంగా తీసుకోకూడదు. అంటే నేను దీని బట్టి మనం ఏం చెప్పచ్చు అంటే సమద్విబాహు త్రిభుజానికి భ్రమణ సౌష్ఠవ కోణం అనేది ఉండదు. ఏంటంటే సమద్విబాహు అదే సమబాహు అనుకోండి. సమబాహు త్రిభుజానికి సౌష్ఠవాక్షరాలతో 3 ఉంటాయి. భ్రమణ సౌష్ఠవ కోణం అయితే 120 డిగ్రీలు అవుతుంది. అదే భ్రమణ సౌష్ఠవ పరిమాణం అయితే 3 అవుతుంది. మీకు డౌట్ ఉంటే వెంటనే అడగండి. కాన్సెప్ట్ ఇంపార్టెంట్ కాబట్టి 2 రోజుల నుంచి చెప్తాను. మీకు 4 గంటలు అయింది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. నెక్స్ట్ సమబాహు త్రిభుజం చెప్పాడండి. నెక్స్ట్ దీర్ఘచతురస్రంగా తీసుకున్నట్లయితే సౌష్ఠవాక్షరాలు ఎన్ని అవుతాయండి? 2 అవుతాయి. భ్రమణ సౌష్ఠవ కోణం ఎంత అవుతుందండి? 180 డిగ్రీలు అవుతుంది. భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఎంత అవుతుందండి? 2 అవుతుంది. అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి డైరెక్ట్ రాసిస్తున్నాను నేను. నెక్స్ట్ చతురస్రానికి సౌష్ఠవాక్షరాలు ఎన్ని ఉంటాయండి? 4 ఉంటాయి. భ్రమణ సౌష్ఠవ కోణం ఎంత అవుతుందండి? 90 డిగ్రీలు అవుతుంది. భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఎంత అవుతుందండి? 4 అవుతుంది. నెక్స్ట్ వృత్తానికి సౌష్ఠవాక్ష అనంతం ఉంటాయి. భ్రమణ సౌష్ఠవ కోణంగా అడిగినట్లయితే చెప్పాను కదా, ఆప్షన్లో ఉండదు చెప్పలేమంటే అది పెట్టుకోవాలి. లేదా మనకి డిగ్రీలో కలిసినట్లయితే 1 డిగ్రీ. 1 డిగ్రీ ఎందుకు? వృత్తం అనేది 1/2 డిగ్రీ తిరిగినా సరే సేమ్ అదే పటానికి పోలి ఉంటుంది. లేదా 1/4 డిగ్రీ తిరిగినా సరే అదే పటానికి పోలి ఉంటుంది. ఆప్షన్లో అది ఉన్నా మనం పెట్టచ్చు, ప్రాబ్లం లేదు. ఒకటి చెప్పండి నేను ఇక్కడ ఏం చెప్పాను, క్రమ బహుభుజికి ఎన్ని భుజాలు ఉంటాయో దాని యొక్క పరిమాణం కూడా అంతే అవుతుందని చెప్పాను. 5 భుజాలు సమానంగా ఉంటే దాని భ్రమణ సౌష్ఠవ పరిమాణం కూడా 5 అవుతుంది.
ఆ పాయింట్ ఇచ్చాడు ఇక్కడ. ఎన్ ఈ పాయింట్ రాసుకోండి. ఎన్ భుజాలు గల క్రమ బహుభుజికి గల సౌష్ఠవాక్షాల సంఖ్య పాయింట్ పెట్టు. ఎన్ భుజాలు గల క్రమ బహుభుజికి గల సౌష్ఠవాక్షాల సంఖ్య ఎంత అవుతుంది? 3 భుజాలు సమానంగా ఉంటే, మనకి క్రమం అనొచ్చుకొని అర్థం అన్ని భుజాలు సమానం. 3 భుజాలు సమానంగా ఉండే పట్టణం ఏమవుతుందండి? సమబాహు త్రిభుజం అవుతుంది. దాంట్లో 3 సౌష్ఠవాలు వస్తాయి. 4 భుజాలు సమానంగా ఉండే పట్టణం ఏమవుతుందండి? చతురస్రం అవుతుంది. దాంట్లో 4 సౌష్ఠవాలు వస్తాయి. మనకి ఎన్ భుజాలు అన్నాడు కాబట్టి దీనికి సౌష్ఠవాలు ఎన్ని అవుతాయండి? ఎన్ అవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్, ఇది రాసుకోండి. నెక్స్ట్, ఒక క్రమ బహుభుజి భుజాల సంఖ్యకు మరియు దాని భ్రమణ సౌష్ఠవ పరిమాణానికి మధ్యగా సంబంధం అడిగాడు. చెప్పుకున్నాం భ్రమణ సౌష్ఠవ పరిమాణం. చూడండి, ఇక్కడ 4 భుజాలు సమానంగా ఉంటే భ్రమణ సౌష్ఠవ పరిమాణం 4 అయింది. 3 భుజాలు సమానంగా ఉంటే భ్రమణ సౌష్ఠవ పరిమాణం కూడా 3 అయింది. మనకి ఏం అడిగాడు? భుజాల సంఖ్యకు భ్రమణ సౌష్ఠవ పరిమాణానికి మధ్యగా సంబంధం అడిగాడు. ఏ విధంగా ఉన్నాయి? రెండు కూడా సమానంగా ఉన్నాయి. సో సమానం. ఈ స్టేట్మెంట్ రాసుకోండి. ఇక్కడ ఏం రాస్తారంటే, ఒక క్రమ బహుభుజి భుజాల సంఖ్య మరియు దాని భ్రమణ సౌష్ఠవ పరిమాణము సమానం. ఓకే, నెక్స్ట్ బిందు సౌష్ఠవం ఏంటి? సో బిందు సౌష్ఠవం సంబంధించిన 4 ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇక్కడ 8.2 ఎక్సర్సైజ్ ఉంది. దాంట్లో ఫస్ట్ రామంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చూద్దామండి. చూడండి, ఇక్కడ రేఖా సౌష్ఠవం లేని అక్షరాలు ఎన్ని అని అడిగాడు. రేఖా సౌష్ఠవం చెప్పుకున్నాం కదా మనం. సో రేఖా సౌష్ఠవాలు లేని అక్షరాలు ఎన్ని అండి? అక్కడ 10 అక్షరాలు. 10 అక్షరాలకి రేఖా సౌష్ఠవం ఉండదు. అది నిలువుగా ఉండదు, అడ్డుగా ఉండదు. ఆ అక్షరాలకు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం లాస్ట్ వీడియోలో. నెక్స్ట్, ఒకే సౌష్ఠవ అక్షరాన్ని కలిగి ఉన్న అక్షరాలు ఎన్ని? ఒకే సౌష్ఠవం అంట ఎన్నండి? మొత్తం 16 అక్షరాల్లో 4 అక్షరాలు తీసిస్తే ఎన్ని వస్తాయి? 12 అక్షరాలు వస్తాయి. అంటే 12 అక్షరాలకి, మొత్తం 10 అక్షరాలకి సౌష్ఠవాక్షరాలు ఉండవు, 16 అక్షరాలకు ఉంటాయి. ఆ 16 అక్షరాల్లో 4 అక్షరాలు ఏంటండి? H1, I1, నెక్స్ట్ X1, O1. ఈ 4 అక్షరాలు మినహాయిస్తే ఇంకెన్ని ఉంటాయండి? 12 ఉంటాయి. ఈ 12 అక్షరాలకి కూడా సౌష్ఠవాక్షరం ఎన్ని ఉంటాయంటే ఒకటే ఉంటుంది, అడ్డు కానీ నిలువు కానీ ఉంటుంది. ఓకే, ఇక మనకి ఏమడిగాడంటే ఒకే ఒక సౌష్ఠవాక్షరాన్ని కలిగిన అక్షరాలు ఎన్ని అన్నాడు. ఎన్నండి? 12. నెక్స్ట్, 2 సౌష్ఠవాక్షరాలు కలిగిన అక్షరాలు ఎన్ని? 2 ఎన్నిటికి ఉంటాయండి? హెచ్కు ఉంటుంది, ఐకు ఉంటుంది, ఎక్స్కు ఉంటుంది. ఎన్నండి? 3. ఓకే, సో 2 సౌష్ఠవ అక్షరాలను కలిగిన అక్షరాలు ఏంటంటే 3. నెక్స్ట్, 2 కన్నా ఎక్కువ సౌష్ఠవ అక్షరాలు కలిగిన అక్షరాలు ఎన్ని? 2 కంటే ఎక్కువ. ఇవి 2 ఉంటాయి, కానీ ఓ అనే అక్షరానికి 2 కంటే ఎక్కువ ఉంటుంది. చూసారా? ఓ అనే అక్షరానికి అనంతమైన పదం ఇచ్చేది అక్కడ 2 కంటే ఎక్కువ అన్నది. సో 2 కంటే ఎక్కువ ఉండే సౌష్ఠవాక్షరం ఉండే అక్షరం ఏదంటే బో. ఏంటంటే 1. పేజ్ నెంబర్ 197 అండి, 8th క్లాస్లో. నెక్స్ట్, ఏ అక్షరాలు భ్రమణ సౌష్ఠవాన్ని కలిగి ఉంటాయి? అయితే ఇవన్నీ మనం చెయ్యాలండి. భ్రమణ సౌష్ఠవం అర్థం ఏంటి? ఏ ఉందా? ఏ అనేది ఏ కోణం దగ్గర, ఏదో ఒక కోణం దగ్గర ఖచ్చితంగా అదే అక్షరాన్ని పోలి ఉండాలి. చూడండి, 7 చుట్టూ తిప్పితే మళ్ళీ 360 డిగ్రీల దగ్గర మాత్రం మనకు అదే విధంగా కనిపిస్తుంది. ఆ విధంగా తీసుకుంటే ఏ డి అవ్వదు, సి అవ్వదు, డి అవ్వదు, ఈ అవ్వదు, ఎఫ్ అవ్వదు, జి అవ్వదు, హెచ్ అవుతుంది. హెచ్ అనే అక్షరానికి భ్రమణ సౌష్ఠవం ఉంటుంది. ఐ అనే అక్షరానికి ఉంటుంది, జేకి ఉండదు, కేకి ఉండదు, ఎల్కి ఉండదు, ఎం అనే అక్షరానికి కూడా ఉండదు, ఎన్ అనే అక్షరానికి ఉంటుంది. మళ్ళీ ఎన్ అనే అక్షరానికి భ్రమణ సౌష్ఠవం ఉంటుంది 180 డిగ్రీల దగ్గర. ఎల్ఎంఎన్ ఓ అనే అక్షరానికి కూడా ఉంటుంది. ఓ తర్వాత పి క్యూ ఆర్ ఎస్ అనే అక్షరానికి ఉంటుంది 180 డిగ్రీల దగ్గర. SPQRS టీ అనే అక్షరానికి ఉండదు, యు ఉండదు, బి ఉండదు, డబ్ల్యూ ఉండదు, ఎక్స్ అనే అక్షరానికి ఉంటుంది 90 డిగ్రీల దగ్గర ఉంటుంది. జెడ్ అనే అక్షరం కూడా ఉంటుంది 180 డిగ్రీల దగ్గర. అంటే H1 రాసుకోండి, H1, N1, I1, O1, S, X, Z. ఎన్ని వచ్చాయి? 7 అక్షరాలు వచ్చాయి. ఈ 7 అక్షరాలకు కూడా సౌష్ఠవ ఉంటుంది, భ్రమణ సౌష్ఠవం అనేది ఉంటుంది. ఓకే, ఏ అక్షరాలు బిందు సౌష్ఠవాన్ని కలిగి ఉంటాయి? బిందు సౌష్ఠవం అంటే అర్థం ఏంటి? ఎలిమెంట్స్ చూసినా ఒకే విధంగా ఉంటుంది. ఏం చెప్పు? ఎక్స్ భ్రమణ సౌష్ఠవం 180 డిగ్రీస్ 19 సార్. ఎక్స్ యాక్చువల్లీ మనం తీసుకున్నట్లయితే
చూడు 4 వైపులా ఒకే డిస్టెన్స్ తో ఉందనుకో ఈ విధంగా, అప్పుడు 90 అవుతుంది. అయితే మనకి ఇచ్చిన పటాల్లో మనం ఏ విధంగా రాస్తామంటే ఎక్కువగా ఈ విధంగా రాస్తాం. అంటే పైన తక్కువ ఉంటుంది, కింద ఈ సైడ్ ఎక్కువ ఉంటుంది. సో ఈ విధంగా మనం తీసుకున్నట్లయితే నువ్వు చెప్పినట్టు 180 degrees అవుతుంది. అయితే ఎక్స్ అనే అక్షరాన్ని కానీ జనరల్ గా మనం ఐడెంటిఫై చేసినట్లయితే అది ఏ విధంగా ఉంటుందంటే వీటి మధ్య డిఫరెన్స్ అనేది అన్ని దగ్గర ఒకే విధంగా ఉంటుంది. సో ఈ విధంగా కానీ పటం కానీ తీసుకున్నట్లయితే మనకి ఎంత అవుతుందంటే 90 డిగ్రీ అనేది అవుతుంది. ఓకే, అయితే ఒక నిమిషం డౌట్ అడిగారు కాబట్టి మనకి ఇక్కడ కొన్ని అక్షరాలు ఇస్తుంటారు కదా. సో అక్షరాలు అనేది ఏ విధంగా ఉందో దాన్ని బట్టి మనం చూద్దాం. యాక్చువల్లీ ఎక్స్ అనేది ఏంటంటే నేను చెప్పింది మంచి డౌట్ అయ్యింది. నా విధంగా చూసుకుంటే 180 degrees అవ్వాలి, కరెక్టే. కానీ మనం ఎక్స్ అనేది తీసుకునే రాసే విధానం బట్టి ఉంటుంది. అయితే ఎక్స్ అనేది ఏ విధంగా రాస్తారు అనేది ఒక ఐడియా ఉంది. ఎక్స్ అనేది ఎక్కడ లేదు. ఓకే, ఎక్స్ అనేది 180గానే తీసుకుంటాం. వీడు డిస్టెన్స్ అనేది ఎక్కువగా ఇచ్చాడు. ఏ విధంగా ఇచ్చాడంటే ఇక్కడ ఎక్స్ అనేది ఈ విధంగా ఇచ్చాడు. ఓకే, సో ఈ డిస్టెన్స్ ఎక్కువ ఉంది, ఈ డిస్టెన్స్ తక్కువ ఉంది. సో మనకి ఏ విధంగా వస్తుంది, ఈ డిస్టెన్స్ అనేది తిరిగేసినప్పుడు మనకి సేమ్ అదే విధంగా కనిపిస్తుంది. అంటే 180 degrees గా తీసుకోండి, 90 degrees తీసుకోండి. ఓకే, ఇది మనకి ఇక్కడ లాస్ట్ యాక్చువల్ నాకు వచ్చింది మైండ్లోకి, అది కొంచెం అది తీసుకోలేదు. ఓకే, ఏ అక్షరాలకు బిందు సౌష్ఠవం కలిగి ఉంటుంది? బిందు సౌష్ఠవం అంటే అర్థం ఆపోజిట్ సైడ్ నుంచి చూసినా ఒకే విధంగా కనిపించాలి. ఏ ఉండదు, బి ఉండదు, సి ఉండదు, డి ఉండదు, ఈకి ఉండదు, ఎఫ్ జి హెచ్ ఉంటుంది. హెచ్ మనం ఇటు నుంచి చూసిన హెచ్ లాగా కనిపిస్తుంది, అటు నుంచి చూసిన హెచ్ లాగా కనిపిస్తుంది. హెచ్ ఐ అటు నుంచి అంటే అర్థం అంటే 180 డిగ్రీలు. 180 డిగ్రీలు మనం మారాలి. ఇక్కడి నుంచి చూసాం అనుకో 180 డిగ్రీలు మారినప్పుడు మనం ఇటు వస్తాం, ఇటు సైడ్ వస్తాం. అంటే ఇటు నుంచి చూసినా అది ఏ విధంగా కనిపిస్తుందో ఇటు నుంచి చూసినా అది అదే విధంగా కనిపిస్తుంది. నెక్స్ట్ హెచ్ ఐ జే అవ్వదు, కే అవ్వదు, ఎల్ అవ్వదు, ఎం అవ్వదు, ఎన్ ఓకే ఎన్ అవుతుంది. ఐ జే కే ఎల్ ఎం ఎన్ ఓ టీ అవ్వదు, క్యూ అవ్వదు, ఆర్ అవ్వదు, ఎస్ టీ అవ్వదు, యూ అవ్వదు, బి అవ్వదు, డబ్ల్యూ అవ్వదు, ఎక్స్ బై జెడ్. ఓకే, ఈ అక్షరాలకు మాత్రం బిందు సౌష్ఠవం ఉంటుంది. ఏం చూడు ఇక్కడ HINOS X Z 1 2 3 4 5 6 7 ఈ 7 అక్షరాలకు మాత్రం. ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 సేమ్. ఇది భ్రమణ సౌష్ఠవం ఏ అక్షరాలకైతే ఉందో బిందు సౌష్ఠవం కూడా అదే అక్షరాలకు ఉన్నాయి. ఓకే, ఇది మనకి సౌష్ఠవం సంబంధించిన కాన్సెప్ట్ ఉంది.